ఈరోజు మనకు 34వ బ్యాచ్ కంప్లీట్ అవుతుంది. మీ యొక్క అంటే ప్రతి నెల మనము ధ్యానం చేస్తున్నాము. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము. ఆ మంత్ ఎండింగ్‌కు మీ యొక్క ధ్యాన అనుభవాలు ఏమొచ్చాయి? అంటే మన జీవితంలో ఏం మార్పులొచ్చాయి? మన ఎదుగుదలలో ఏం మార్పులొచ్చాయి? ఇందులోకొచ్చాము. ముందు ఇందులో లేము. ఇప్పుడొచ్చాము. వచ్చినాక ఏం మార్పొచ్చింది? మనం ఏం తెలుసుకున్నాము? ఏం నేర్చుకున్నాము? అలాగే మనం ఏం ఇంప్లిమెంట్ చేసినాము? తెలుసుకున్నది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసినాము? ఇవన్నీ కూడా మనము షేర్ చేసుకోవడం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకేమి ఎక్కువ మంది రాలేదండి. వచ్చినారు అంటే మీరు దీనికి కనెక్ట్ అయ్యారు అనేసి అర్థము. మిగతా వాళ్ళతో పోలిస్తే మీరున్న రేపు అద్భుతంగా ఉన్నారు అని అర్థం అన్నమాట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ధ్యాన అనుభవాలు అది ఏదైనా సరే షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ రాధాకృష్ణ గారు నమస్తే. మీరు మాట్లాడతారా? తీసుకుంటారా? అన్మ్యూట్ చేసుకోండి. జై గురుదేవ్. ఆత్మ ప్రణామాలు మేడం. మాట్లాడండి. మేడం నేను ఈ ధ్యానంలోకి వచ్చి దాదాపు 3 months అవుతా ఉంది మేడం. నాకు ఈ 3 monthsలో చాలా అద్భుతమైన మార్పులు వచ్చాయి. నాకు వచ్చేసి తిండి విషయంలో చాలా తగ్గిపోయింది. నిద్ర విషయంలో కూడా బాగా మెలకువ వస్తుంది. మంచి మంచి అనుభవాలు వస్తున్నాయి. ధ్యానంలో కూర్చుంటే కన్నా మనకి శరీరంలో కాంతి ప్రవేశం జరిగేది బాగా తెలుస్తూ ఉంది. శరీరంలో కాంతి ఎలా వస్తుంది, ఎలా ప్రవహిస్తుంది అనేది బాగా అర్థమవుతుంది మేడం. చాలా అద్భుతంగా ఉంది. సార్ చెప్పినట్లు శివంబు థెరపీ ద్వారా నా కంటి చూపు మెరుగైంది. కళ్ళజోడు తీసేశాను. తలలో చుండిపోయింది. ఆ, మొన్న రీసెంట్గా నేను బైక్లో పోతుంటే ఒక ఆవు వచ్చేసి 2 ఆవులు కొట్లాడుకుని నా గుద్దినాయి మేడం. నా కాలు చాలా దెబ్బ తగిలింది. అయినా కూడా నేను హాస్పిటల్కి అయితే పోలేదు, కానీ సార్ చెప్పినట్లు శివంబు చికిత్స ద్వారానే దాన్ని పోగొట్టుకున్నాను మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఇది నా సొంత అనుభవం. నేను తద్వారా దాదాపు ఒక 5-6 మందికి చెప్పాను. కొంతమంది పాటిస్తున్నారు. కొంతమంది మా ఫ్రెండ్కి చెప్పింటే మిడుగుల నొప్పులు ఆపరేషన్ చేయించాలన్నారు. అదొద్దు ఇది వాడని చెప్పింటే దాదాపు ఒక 20 days అయింది. ఆ మిడుగుల నొప్పితో పాటు ఏ, షుగర్ కూడా తగ్గిపోయిందంట మేడం. షుగర్ తగ్గిపోయింది. అట్లా నాకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను మేడం. కొంతమందికి చెప్పాను, వాళ్ళు పాటిస్తున్నారన్నారు. పూర్తి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పమన్నా, అన్నాక నేను అడగలేదు. అంత చాలా చక్కగా ఉంది మేడం. ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మహావతార్ ఫౌండేషన్కు, ఆ, నాగమణి మేడంకు, మీకు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా పేరు పేరున ఆత్మ ప్రణామాలు మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మీరు మ్యామ్. ఈ జూమ్ లో ఉండి హోస్టింగ్ చేస్తున్నారనేదే దానికి నిదర్శనము. మీలో అవునా మ్యామ్? ఏం మార్పు వచ్చింది అనేది. అవును. ఆ, అవును. మనకు అది ఏమంటాం అర్హత ఉంటేనే అందించబడుతుంది అంటారు. అవును అలా మ్యామ్. మీరు అర్హత పొందడం జరిగిందనమాట. ఉమ్. ఆ, కాబట్టి ఆ, చాలా అంటే ఎదుగుదల అనేది ఇక్కడ ఉంటుంది అనేది చూస్తామన్నమాట. అయితే అవును. ఎవరైతే మీరు చెప్పారో వాళ్ళందరికీ కూడా ఈ క్లాసుల్లోకి వచ్చేదానికి చూడండి సార్. ఎందుకంటే వాళ్ళు చెప్పినాను కూడా మేడం. జ్ఞానాన్ని తీసుకుంటారు కదా. ఇప్పుడు కూడా ఒక మాస్టర్ ఉన్నాడు మేడం, పల్లా రాజేష్ అని. నేను చెప్పింది అతను ఉన్నాడు దీంట్లో. గ్రేట్. అతను వింటాడు మేడం. అతనికి చెప్పాను, చాలా అద్భుతంగా ఉంటుంది. ధ్యానం చేసుకుంటే గిన ఈ క్లాసులు పాల్గొంటే ఎవరోనో ఒక మాస్టర్ చెప్తా అనేది మన కోసమే అనేది మనకి డైరెక్ట్గా వస్తుంది. నా కోసమే ఈ పాట వచ్చింది, నాకు అద్భుతంగా ఉంది, నాలో పలానా గుణాలు ఉన్నాయి, ఇవి తీసేయాలా అని మనలో మనకి మార్పు వస్తుంది మేడం. అట్లా ఒక మాస్టర్ అయితే వచ్చాడు. ఇంకో మాస్టర్ ఒక ఇద్దరు చెప్పిన వాళ్ళు కన్నడలోకి పోయారు. వాళ్ళు దీంట్లోకి రాలేదు. నేను వెరీ ఇప్పుడు ఈ రోజు కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను మేడం. మాది పొద్దున్నే ఫంక్షన్ ఉంది, గృహ ప్రవేశం. అందుకని తరకారీ దశకు పోయింది. చెప్పినాను మేడం చెప్పినాను మేడం.
నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే. ఓకే మ్యామ్. నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ ఈ క్లాస్లో జాయిన్ కమ్మని చెప్తున్నాను. ప్లస్ వచ్చేసి శాకాహార జగత్ను కూడా నేను కొంతమందికి చెప్తున్నాను మేడం. శాకాహారం చేస్తే చాలా అద్భుతంగా మనం రిజల్ట్ కావాల్సినది వస్తుంది. మన దగ్గరికి ప్రాణకోటి వస్తుందంటే మనలో ప్రేమతత్వం చూసి వస్తుంది. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాల. మనం ఎప్పుడైతే శాకాహార జగత్తులోకి మారతామో అప్పుడు మనకి విశ్వ చైతన్యం ద్వారా కావాల్సిన శక్తి వస్తుంది. ప్రేమతత్వం పెరుగుతుంది మేడం. శాకాహార జగత్ ద్వారా అని చెప్తున్నాను మేడం. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మాస్టర్స్. నెక్స్ట్ మల్లేష్ గారు, నరసింహారావు గారు, కృష్ణకుమారి, ప్రతి ఒక్కరు కూడా ఇది ఈరోజు మీది అనమాట. ఈరోజు మాస్టర్స్ది కాదు, ఈరోజు మీ క్లాస్ కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఎస్ సార్, రమేష్ గారు మాట్లాడాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, నమస్కారం. చాలా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ చాలా ఆపర్చునిటీ. ఇది చాలా టచింగ్ గా ఉంటుంది క్లాసెస్. నిన్న కూడా సాయంకాలం వచ్చేసి ఒక 7 గంటలప్పుడు ఇచ్చాను. అది 7 to 8. అది ఇక్కడ ప్రభు వచ్చి ఒక ఇది చెప్పారు. డివోటీయే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు అని చెప్పేసి కమిటెడ్ సూసైడ్, అంటే టోటలీ షాక్డ్. అది భక్తి మార్గంలో ఉండే వాళ్ళు కూడా అంత ఓరు మెచ్యూరిటీ అనేది అసలు మన కుటుంబంలో జరిగే వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలా, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలా కానీ, అంటే భార్యతోనూ అమ్మతోనూ ఇద్దరిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదంటే అన్నలు దమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు. వీ హ్యావ్ అల్టిమేట్లీ మనకి ఇక్కడే వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ వస్తుంది నార్మల్గా ఫ్యామిలీ లైఫ్ లో. అది మనకి భక్తి మార్గంలో కూడా అది ఎంతవరకు మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాం. ధ్యాన మార్గంలోకి వచ్చాక, ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాక వీఆర్ ఏబుల్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం వచ్చేసి ప్రతిదానికి ఒక ఊరికే బ్లైండ్ గా బిలీఫ్ లేకుండా మనం ప్రతిదీ వచ్చి మనం సునిశ్చితంగా పరిశీలించాలి అట్లా చేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మీరు ఇందులో జాయిన్ అయ్యారు కదా, ఒక 2 months 1 month అయింది. మీరు ఇందులో నుంచి ఏం మార్పు, అంటే ఇందులో వచ్చినాక ఏమి మార్పు గ్రహించినారు? మార్పు అంటే మనం భక్తి మార్గంలో ఉన్నాము, ఫాలో చేయడం కాదు. నేను శివ భక్తులను, నేను రామ భక్తున్నాను, నేను విష్ణు భక్తుడు. ఎందుకంటే ప్రభుపాద్ వచ్చి కృష్ణ చైతన్య చెప్పారు. కానీ మనకి పత్రిజీ వచ్చేసి ఏ కృష్ణుడు ఏ రాముడు నేను కాపాడడు, నువ్వే ఉద్ధరేతాత్మనాత్మానం, నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో, వాళ్ళు దారి మాత్రమే చూపిస్తారు, ఆ దారి మట పోవాల్సింది నీ పని, అంతేగాని నువ్వు కింద పట్ట కూడా మళ్ళీ లేచిపోవాలి, అంతేగాని ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించారు. ఆ వర్డ్స్ వచ్చేసి దే ఆర్ వెరీ స్ట్రాంగ్లీ రికార్డెడ్. అది మనకి ఈ డిఫరెన్స్ అనేది మనకి ధ్యాన మార్గంలోకి వచ్చాకనే మనకు నిదానంగా ఫాలో చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పుడే మనకు అనుభవంలోకి వస్తుంది అన్న థాట్ వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మల్లేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఇప్పుడు క్లాస్ లో జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నేను అలాగే ఉన్నాను మేడం. మరి ఒక ఆయనకి నిన్న హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయన ప్రాణాలతో జలగటమాడుతున్నట్టు ఉంది. ఆయన నేను ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఈ కాంతిని పంపించమన్నారు కదా, అది జరిగింది. ఇప్పుడు నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నానో సేమ్ ఇప్పుడు అదే నేను ఇప్పుడు ధ్యానంలో ఫేస్ చేశాను మేడం. నెక్స్ట్ ఈ అమౌ అదే ఆర్థిక చెప్పారు కదా క్యాష్ లో, అది ట్రాన్సాక్షన్ సేమ్ ఒక నమ్మి నన్ను నమ్మించి ఒకరు క్యాష్ కొద్దిగా పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ రోజు ఆయన డబ్బులు మనకు కొద్దిగా ఇస్తానని చెప్పాడు అనమాట. ఆయనకి కూడా నేను ఇప్పుడు మన కాంతిని పంపించాను. సేమ్ నేను ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నానో దాంట్లోనే అదే ఇప్పుడు క్లాస్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. నేను 2 years బట్టి ఉన్నాను జ్ఞాన మార్గంలో.
అంటే మరి మనం సాధు జంతువుల ఈ భౌతిక ప్రపంచంలో సాధు జంతువుల ఉండడం కూడా తప్పు అనిపిస్తుంది మేడం. అది ఒకటి నాకు మైనస్ అయిపోయింది బాగా. అంతా ఆయనే చూసుకుంటాడు, ఆయన అంత భగవంతుడు చూసుకుంటాడు అనే మన మన సంకల్పాల వల్ల ఏంటంటే కొన్ని కొన్ని చిక్కుల్లో పడుతున్నాను మేడం నేను. ఉమ్, అది ఇక నేను కొద్దిగా దాని గురించి కొద్దిగా ఆ, తప్పు అనిపిస్తుంది. ఉన్నాయన్నీ బాగానే ఉన్నాయి మేడం. ఉమ్. అది నాకు బాధ ఉంది ఏంటంటే నో ప్రాబ్లం. అంత ఎందుకంటే ఇప్పుడు మనం మనకి మనం ఏదైనా మనం మనం ఉమ్, మనం మంచి మార్గంలో పోతే అంతా మనం భగవంతుడు చూసుకుంటాడు అన్న సంకల్పంతో నేను పోతా ఉంటే నాకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి మేడం. దగ్గర దగ్గర అనకూడదు కానీ ఈ 1 year నేనేంటంటే బ్యాంక్ లో చేస్తూ ఉంటాను. ఈ 1 year టైంలోనే నేను ధ్యాన మార్గంలో ఉన్న టైంలోనే దగ్గర దగ్గర నాకు 14 lakhs దగ్గర పోయింది మేడం. అయినా నాకు బాధ అనిపించట్లేదు. ఎందువల్లంటే నాకు వస్తుంది పోతుంది అంతే. మన దీని మీద మనం మనది నాది అని ఎప్పుడు ఎక్కువగా మనం అనుకోం కాబట్టి అంత అంత క్యాష్ ఉన్న దగ్గర నుంచి బయటికి పోయినా సరే నేను బాధ అంటూ పడలేదు. అది వస్తుంది, ఎలా వచ్చిందో అలాగే వస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఇప్పటికీ కూడా నేను నమ్ముతున్నాను మేడం. ఉమ్. అది ఒకటి నాకిద్దరు సార్, ఆడతారు. మనం దీంట్లోకి వచ్చినాక మనం నిలబడతామా లేదా అన్న పరీక్షలు కూడా మనకు ఉంటాయి ఒకటి. అవును మేడం. ఇంకొకటి తనకు మాలిన ధర్మం పనికిరాదని కూడా చెప్పినారు ఒకటి. ఓకే, అవును ఇది మేడం. కూడా మనం ఎరుకలో చూసుకోవాలి. ఇంకొకటి, అవును. మనము ఆర్థిక పరంగా బ్యాలెన్స్ చేస్తామా లేదా అన్న పరీక్షలు వస్తాయి ఇందులోకి అవును. వచ్చిన. ఆ మనం ఎలా అంటే ఏమైతుందంటే మనము డబ్బుకు డబ్బును అంటే ఆ లాలూచి పడ్డం అంటారు అనమాట. అంటే ఇక్కడికి వచ్చినాక కూడా ఇంకా నువ్వు డబ్బు మీద మమకారం ఉందా అనే పరీక్షలు కూడా పెడుతుంటారు అనమాట. అంటే దాని వైపు ఆ డబ్బు వైపు పరిగెత్తన్నావా ఇప్పుడు కూడా అని. ఖచ్చితంగా మనకి ఏ దాంట్లోనే వస్తుందంటే ఇంకా 10 రూపాయలు పెట్టడం చేస్తాము అంటే లాలూచి పడ్డమే కదా. అంటే దాని మీద మనకు మోహం ఉంది అక్కడ ఇంకా. కాబట్టి ఆ మోహాన్ని కూడా వాళ్ళు తీసేయాలా అనుకుంటారు అనమాట. ఒక చోట వస్తుంది అంటే పెట్టడం జరుగుతుంది అంటే అది కూడా ఒకటి. ఇంకొకటి, మనము ఇక్కడికి వచ్చినాక మన కర్మల్ని పోగొట్టడం. ఏవైతే ముందు మనం చేసింటామో ఆ కర్మలన్నీ పోగొట్టే ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఆరోగ్యపరంగా అయినా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆ రకంగా కర్మలు కడుక్కోవడం అంటారు. డబ్బు పరంగా ముందు జన్మలో కానీ ముందు ఎవరికన్నా మనం ఇచ్చి అంటే తీసుకొని ఎగరగొట్టింటే ఇప్పుడు వచ్చి వసూలు చేసుకుంటారు. అంటే ఇక్కడికి వచ్చినాక ఏం జరుగుతుంది అంటే మొత్తము వాష్ జరుగుతుంది అనమాట. మన సోల్ వాష్. అది ఏ అవును రకంగా మేడం. వాష్ జరుగుతుంది అంటే కర్మలు కడుక్కోవడమే. ఒక నేను వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించవట్లేదు కదా మేడం. ఆ కానీ అది అది సార్ చూసుకోవాల్సింది ఏంటంటే తనకు మళ్ళ ధర్మం కూడా ఇక్కడ పనికిరాదనమాట. మనము జాలి దయ ఉంటుంది, కానీ అక్కడ మనము కరెక్ట్ దారిలోనే కరెక్ట్ గా ఇస్తున్నామా లేదా అనేది కూడా. ఎందుకంటే మన కుటుంబాన్ని చూసుకోవాలి, మనని చూసుకోవాలి. మనం ఇందులోకి వచ్చినాము అనేసి జాలి దయ ఉండాలి, కానీ తనకు మాలిన ధర్మం కూడా పనికిరాదనమాట. అది ఒకటి గమనించుకోండి. ఆ ఆ ఒకటి కూడా మనము పెద్దవాళ్ళు చెప్పిండేదే అనమాట మనకు. నేను అంటే మనకి ఏంటంటే మోసం చేస్తున్నారు మేడం. నేను మోసపోతున్నాను. మెయిన్ ఆ ఏంటంటే నన్ను అదే సార్, మోసం ఆ ఎరుక ఉండాలి మనకు. వాళ్ళ అవతల అబద్ధం వాళ్ళు పలుకుతూనే మంచిగా వాళ్ళ అబద్ధం కాదాన్ని గ్రహించుకునే యోగ్యత మనకు ఉండాలి సార్. అది కూడా మన దాంట్లో మన యొక్క ధ్యానంలో ఆ ఎరుక అంటాం కదా. అవును. అది కూడా అక్కడ రావాలి సార్. అది నేర్చుకోవడం కోసం కూడా మనకు పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మీరు మోసపోయినారు, ఇంకొకసారి అలాంటి వాడే వస్తాడు. అప్పుడు మీరు వాడిని గ్రహించగలుగుతారా లేదా? ఒకసారి ఛాన్స్, రెండోసారి ఛాన్స్. ఇప్పుడు మీరు చాలా సార్లు అంటున్నారు కదా, రిపీట్ అవుతోంది అంటే ఇంకా అది మనం నేర్చుకోవాలి అని. అవును. అక్కడ ఇంకా ఇంకా ఎన్నిసార్లు నేను అలాంటి వాళ్ళని పంపిస్తుంటే నువ్వు అలాగే ఇస్తున్నావు అంటే ఇంకా నువ్వు నేర్చుకునేది ఉంది అనేది తెలుసుకోవాలి సార్. సరే మనము మేడం. ఆ మోసపోయిన దాంట్లో ఏం నేర్చుకోవాలి
అక్కడ కూడా మనం జ్ఞానాన్ని నేర్చుకోవడమే మరి ఉంటుంది. మనం వాళ్ళ మాటలని మనము కళాఖండిగా కర్కోటకంగా ప్రవర్తించలేకపోతున్నాం కదా మేడం. ఏంటి అది సార్, నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళ మాటలు జాలిగా మాట్లాడినప్పుడు వాళ్ళు అంత నమ్మకంగా మాట్లాడినప్పుడు మనం ఉమ్, ఏమొచ్చి ఇలా మన రాక్షసలాగా మమ్మల్ని ఈ ఈ మాంసాహారం తిని ఉండే వాళ్ళగా మనం మాట్లాడలేకపోతున్నాం కదా. అదే సార్, గబుక్కుని అక్కడ కూడా మనం నమ్మేస్తున్నాం. నేర్చుకోవాలి వాళ్ళ అంటున్నా. అది అక్కడ కూడా మనం అదే నేర్చుకోవాలి. మేడం. అక్కడ కఠినత్వము అనేది ఉండాలి. ఇప్పుడు తల్లి బిడ్డలు ఉన్నారు సార్. ఆ మామూలు విషయాల్లో కోపం ఉంటుంది ప్రతిదానికి. మాకు ఏ చిన్న పని చేయకపోయినా కానీ ఈ చికాకు కోపము ఉండేది. ఇక్కడికి వచ్చినాక కోపం తగ్గుతుంది. అట్లని కోపం తగ్గేది పిల్లలు తప్పు చేస్తూ ఉంటే కోపం చేసుకోకూడదు అనుకుంటే అది పిల్లలు పాడు చేసినట్టు అవుతుంది. ఆ కోపం కూడా సరి అయిన కోపం ఉండాలి. ఎక్కడ ప్రదర్శించాలి? అనవసరంగా కోపం చేసుకుంటే అది తప్పు. కానీ ఎక్కడ చేసుకోవాలనో అవును. పిల్లలు పాడైపోతుంటే కూడా నేను కోపం చేసుకోకూడదు కదా అనుకోవడం తప్పు కదా. అక్కడ మనము వాళ్ళను నాశనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎక్కడ అవును. దండించాలా, ఎక్కడ దండించకూడదు, ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడకూడదు అనే బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కూడా మనం నేర్చుకోవాలి సార్ ఇక్కడ. అవును. సరియైన కోపము ఎక్కడ మనం ప్రదర్శించాలా? నేను ధ్యానంలోకి వచ్చినాను, నేను ఇలాగే ఉంటాను అంటే మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతారు సార్. అది అది కూడా కరెక్ట్ కాదు. ఎరుకలో ఉండాలి. మన సంసారము బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆర్థిక పరంగాను బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే ఎవరన్నా వచ్చి మన మీద దాడి చేస్తే అలా చూస్తూ ఉండే పరిస్థితిలో ఉండకూడదు. మన ఆత్మ రక్షణ కూడా మనం చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ కూడా ఉండాలి. తప్పు చేస్తే తప్పును సరిదిద్దేటట్టు ఉండాలి. అంతేగాని చూస్తూ అమ్మ ఏమీ అనదులే అనుకొని ఒక ధీమా వచ్చేస్తుంది పిల్లలకు. ఎవరికైనా కానీ వీడు ఏం చెయ్యడు అనే ధీమా వస్తుంది. అలా కాదు. తప్పు తప్పు తప్పే. తప్పు తప్పే. వాంచడమే అక్కడ. మొహమాటం ఏం లేదు. తప్పు చేసినావా శిక్షణ తప్పదు. ఎందుకంటే లేకపోతే అభివృద్ధి ఉండదు. వాడు అక్కడే ఉంటాడు. తప్పు ఉన్నప్పుడు అలాగే ఎదురు వెళ్ళాలి సార్. ఎలాంటి తప్పు అయినా సరే అది మనము చూస్తూ ఉంటే అది ఇంకా పెద్ద తప్పు. కాబట్టి తప్పును తప్పు ఖండించాలి. ఎక్కడ దెబ్బ వేయాలో అక్కడ వేయాలి సార్. దెబ్బ వేయకుండా అలా ఉన్నాము అంటే నీకు బుద్ధి ఇచ్చినాడు కదా భగవంతుడు, మరి ఏం ఉపయోగిస్తానవు అంటాడు అనమాట. మనకు అన్ని ఇచ్చినాడు, స్వేచ్ఛ ఇచ్చినాడు, బుద్ధి ఇచ్చినాడు. ఆ ఆ ఎక్కడ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని నీకు అన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఎలా చేసుకుంటున్నావు అనేదే పరీక్ష. సాత్వికంగా ఉండాలి. కానీ ఎక్కడ ఉండాలో ఒకటి వచ్చి మీ మీదికి పడుతోంది, మిమ్మల్ని తినేస్తాంది అంటే అప్పుడు కూడా అలాగే ఉంటానంటే దాని నుంచి నువ్వు బయటపడే మార్గం చూసుకోవాలి కదా. అంతేగాని వచ్చి తినేసిపోతుంది ఏముంది, కాదు కదా. కాబట్టి మన ప్రొటెక్షన్ అనేది మనము వేసుకోవాలి సార్. ఎప్పుడైతే ప్రొటెక్షన్ లేయర్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటామో మన ఆరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన వాక్ క్షేత్రాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి. అలాగే ఎవరైనా వస్తే వాళ్ళ నుంచి అంటే మన జాగ్రత్తలు కూడా మనం చూసుకోవాలన్నమాట. అప్పుడు అలా ఉంటే వీడు ఏం చేయడు, మన దగ్గరికి పోరా బాగా ఇస్తాడు, ఏదో మన జల్సా మనం చేసుకున్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అవును. మంచితనాన్ని కూడా వాళ్ళ రకంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఆ మంచితనాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు అంటారు చూడండి, అవును. అట్లుంటారు. కాబట్టి ఆ అవును. బ్యాలెన్స్ మీరు చూసుకోండి సార్. ఇప్పుడు వరకు మీకు వచ్చిన పరిస్థితులు మీకు ఒక అనుభవ పాఠాలు అనమాట. అన్ని అనుభవాలే. ఏదైనా మనము డైరెక్ట్ గా చెప్పినామనుకో నాకు ముందే చెప్పచ్చు కదా అంటారు. కానీ నీకెట్లా తెలుస్తుంది అంటారు పత్రిజీ గారు. ఇట్లా ఏదైనా ఒక ప్రమాదం ఉంది అంటే సార్ మీకు ముందే తెలిసినప్పుడు మాకు చెప్పచ్చు కదా అంటే నేను చెప్తాను. నువ్వేం తెలుసుకుంటావయ్యా, నువ్వేం నేర్చుకుంటావు, నువ్వు అనుభవిస్తేనే కదా నువ్వు నేర్చుకునేది అంటారు. ఆయనకు అన్ని ముందే తెలుస్తుంటాయి. అవును. అప్పుడు నీకేం అనుభవం అవుతుంది అంటారు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక అనుభవం అయినప్పుడు దాన్ని రిపీట్ కాకుండా చేసుకునేదానికి ఇది ఒక మార్గం అన్నమాట. ఇంకొకటి అదే చెప్పాం కదా,
పిల్లలుగా ఉన్నారు, వాళ్ళను కోపం చేసుకోకూడదు అంటే ఎక్కడ చేసుకోవాలో ఎక్కడ చేసుకోకూడదు ఆ బ్యాలెన్స్ కూడా మనకు ఉండాలి సార్. అలాగే మేడం. ఒక్కసారి గట్టిగా వేసినామనుకో ఏటు ఇంకోసారి చేస్తారా సార్? చేయరు. నేను సాత్వికంగా ఉన్నాను ఇట్లే ఉండాలి అని కాదు సార్, మన నెత్తికి వచ్చినప్పుడు దెబ్బ పడాల్సిందే, అది కూడా తెలుసుకోండి. సరే మేడం. అట్లే మెడిటేషన్ బాగా చేయండి, అఫర్మేటివ్స్ చెప్పుకోండి, ఏ నెగటివ్ ఎనర్జీస్ మనలోకి రాకుండా ఆరా లాక్ చేసుకోండి. ఆరా లాక్ చేసుకునే విధానం మీకు తెలుసునో లేదో నాకు తెలియదు. ఆరాను మన ఆరాలోకి ఎటువంటి ఎనర్జీస్ నెగటివ్ ఎనర్జీస్ రాకూడదు అనేసి ఆరా లాక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మెడిటేషన్ చేసుకునే ముందు ఆరా లాక్ చేసుకుంటా ఉండాలి. అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉండాలి సార్. ఎన్నో ఉంటాయి. మనకు ఎప్పుడైతే ఒక మంచి మార్గంలోకి వెళ్తా ఉంటామో అప్పుడే పరీక్షలు వస్తుంటాయి. ఈ ఈ చెప్తారు కదా నెగటివ్ ఎనర్జీ భూమి మీద ఎలా ఉందో వాళ్ళందరూ కూడా మన మీదికి దూకే ప్రయత్నాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి దాని నుంచి మనం ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనేది కూడా ఇక్కడ ముఖ్యం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. మెడిటేషన్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను ఆరా లాక్, గమనించండి. ఇప్పుడు ఇలా ఇలా చూడండి, ఈ చూపుడు వేలును ఈ బ్రొటన వేలు ఇలా తీసుకునేసి ఒక లైన్ మనం ఇలా తీసుకుంటాం, ఇలా పైనుంచి ఒక లైన్ తీసుకుంటాం అన్నమాట. ఎక్కడ వరకు? ఛాతీ వరకు లైన్ తీసుకొని ఎడమ చేతి నుంచి కుడి చేతికి 7 మార్లు చెప్తాం. 1 2 3 4 5 6 ఇంకా 7. ఈ 7 మార్లు అయిపోయినాక ఇక్కడ లెఫ్ట్ నుంచి ఒక లైన్ లాగా తీసుకొని మన మోకాలు వరకు బ్యాక్, అలాగే రైట్ బ్యాక్ ఇలా తీసుకున్నాక ఈ ఎడమ చేతి నుంచి ఇలా ఒక సర్కిల్ 1 2 3 ఇలా అనేస్తాం అన్నమాట. ఇలా చేయడం ఏంటంటే దీన్ని ఆరా లాక్ అంటారు. ఇక్కడ మనము కళ్ళు మూసుకున్నాము, ఇలా చేస్తున్నప్పుడు మన ఆరా లాక్ అయింది. ఎలా? మీరు ఏ దేవునైనా అనుకోండి, ఇప్పుడు కాళీమాత ఎనర్జీస్ కానీ, వినాయకుడి ఎనర్జీస్ కానీ, లేకపోతే హనుమంతుల వారి ఎనర్జీస్ కానీ, అలా ఏ దేవుని ఎనర్జీస్తో అయినా సరే మన ఆరా లాక్ అయింది అని ఎప్పుడైతే అనుకుంటారో, ఎవరన్నా వచ్చి మన దగ్గరికి రావాలంటే ఒక ఆరా అనేది మనకు ఉంటుంది, దాంట్లోకి వాళ్ళు రావడం కానీ మనల్ని ఏదైనా చేయాలా అనుకోవడం కానీ జరగదు. ఇది వీలైతే పొద్దున్నే మనం నిద్రలేస్తూనే చేస్తాము, బయటికి వెళ్లే ముందు చేస్తాము. మన పరిస్థితులు ఏమన్నా మనకు ఇబ్బందిగా ఉన్నాయి అనేటప్పుడు కూడా, బయట మనం చేయలేము అనుకుంటే ఇదంతా కూడా కళ్ళు మూసుకొనే చేయొచ్చు. కళ్ళు మూసుకొని ఊహ ద్వారా కూడా చేయొచ్చు అన్నమాట. బయట ఉన్నాము, ఏంటో వీడు ఏం చేస్తున్నాడు అనుకోవచ్చు. అలాంటప్పుడు కూడా కళ్ళు మూసుకొని చేయొచ్చు మనం. ఆ రకంగా మన ఆరాను మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఎవరు కూడా మన దగ్గరికి వచ్చి మనతో ఆ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవు. వీలైతే పొద్దున, మధ్యాహ్నము, రాత్రి మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఆరా లాక్ చేసుకోవడం, అయిపోయినాక ఆరా లాక్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడం. బయట ఉన్న దుష్టశక్తుల నుంచి లేవు అని చెప్పడానికి లేదు, కాబట్టి ఉంటారు, అవన్నీ మన మీద దాడి చేయకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ స్పిరిచువాలిటీలో కూడా ఎన్నో ఉన్నాయి, మనం తెలుసుకోవాలి. ఇలా చేసుకుంటే మేడం కుడి చేత్తోనే తీసుకుంటాం సార్, కుడి చేత్తోనే తీసుకుంటాం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమంటే మంచి ప్రొటెక్షన్ వస్తుంది మనకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సుజిత మేడం గారు నమస్తే, ఎలా ఉన్నారు? అన్మ్యూట్ చేసుకోండి మేడం. అవ్వట్లేదా? అయిందండి మేడం గారు, అన్మ్యూట్ అయింది కదా. ఇప్పుడు ఓకే మేడం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగుంది సెషన్, చక్కగా అందరూ మంచి మంచి అనుభవాలు చెప్తున్నారు. అదే ఇంతమందిలో ఒక్కళ్ళైనా వాళ్ళ అనుభవాలు ఇంపార్టెంట్. అంటే 100 మందిలో ఒక్కళ్ళు మారినా వాళ్ళ కోసమే ఇదంతా. కాబట్టి
ఇంకా సార్ రాధాకృష్ణ గారు కూడా చాలా చక్కగా మంచి మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు. అంటే 3 థ్యాంక్ మంత్స్ యూ మేడం. అన్నారు కానీ చాలా ఎక్కువ మంచి అనుభవాలు అన్నమాట. ఇప్పుడు వచ్చాం కాదు ఆయన అన్నట్టు. చెప్పింది చాలా తక్కువ మేడం, ప్రతిరోజు ఒక అనుభవాన్ని తీసుకుంటున్నారు ఆయన. అవును, అది ఒక ఎయిమ్ గా గుర్దే ఉంది. పెట్టుకున్నట్టున్నారు. ఆ, వచ్చినప్పటి నుంచి అంటే హయ్యర్ సోలు రావడం లేటుగా వచ్చింది అంతే. అదే ఎప్పుడు వచ్చాము కాదన్నా అంటారు కదా అలా. అట్లయింది అది. ఈ మల్లేష్ సార్ చెప్పింది కూడా నిజం మేడం. అది ఉమ్, అంటే మొహమాటం ఉంటుంది, ఉమ్. అది మనకి పనిష్మెంట్ లానే ఉంటది. వదిలించుకోలేరు మేడం, అంత తొందరగా జిడ్లా వదలదు అది. అదే అదే మనం నేర్చుకోవాల్సింది కదా, ఇక్కడికి వచ్చినాక మనం అది అంటే ఆ బాగా మమకారం, ఆ వ్యామోహాలు కూడా ఉన్నాయా అని పరీక్ష పెడతారు కదా గురువులు. అవును మేడం, కానీ ఎలా ఉంటుందంటే ఒక తిప్పుతానే ఉంటది అనమాట. ఉమ్. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల తెలుస్తుంది, కానీ అది చాలా కష్టమైంది మేడం. మనం చెప్పినంత ఈజీగా ఉండదు. లేదు అంటే లేదు మనం ఎవరైనా అక్కడి నుంచి మనము బయటపడే వాళ్ళమే అందరం కూడా. అది చెప్పడం ఎప్పుడైనా ఒకటి కాదు, బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఆ అంటే బ్యాలెన్స్ అనేది మనకి మేడం గారు అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం అడుగుతారు, సలహా చెప్తాము, కానీ వాళ్ళకి ఏంటంటే అది బ్యాలెన్స్ అయ్యేంత వరకు అది ఒక తిప్పుతానే ఉంటది మనిషిని. అదేంటంటే అంత తొందరగా వదిలేది కాదు, కానీ లాంగ్ లో అవుతుంది. ఈలోగా మనిషి హెల్త్ పాడవుతుంది. తర్వాత అందుకనే సలహా కంటే కూడా మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారానే మనం కొన్ని అది షేర్ చేసుకుంటాము, కానీ మనంతట మనమే దాన్ని వదిలించుకోవాలి. మెడిటేషన్ లోకి వచ్చాక కొంతకాలం అయ్యాక అది అవగతం అవుతుంది, మనంతట మనమే తొలగించుకోగలుగుతాము ఇలాగా. కానీ కొంచెం అది ఆ విషయం మాత్రం కష్టమైంది మేడం, టాస్క్ అది కష్టం. అంతే, ప్రతిదీ వస్తాయి మనకు, కష్టము వస్తుంది. అంటే అంగ నువ్వు ఎదిగే కొద్దీ నీకు పరీక్షలు పెరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఫస్ట్ పోర్షన్ చిన్నగా ఉంటుంది, నువ్వు క్లాస్ పెరుగుతున్నప్పుడు పోర్షన్ పెరుగుతుంది. నేను అక్కడే ఉన్నాను అంతే, ఇంకా ఆలే రాస్తాను అంటే ఎట్లా? పెరిగే ఉంటుంది కొద్దీ మేడం కొంత పోర్షన్ ఫేజ్. పెరుగుతుంది. మనము కూడా ఆ పరీక్షలు ఇప్పుడు మీరు మీరే చెప్తున్నారు కదా, దానికి వేరే వాళ్ళు ఎందుకు, వేరే నిదర్శనం ఏం లేదు. మీరు ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా ఎలా ఉండేవారు ముందు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒక మొత్తం టీంను కూడా మీ గుప్పెట్లో పెట్టుకొని మీరు అందరినీ కంట్రోల్ చేసి మాట్లాడుతున్నారు, ఒక క్లాస్ ఇస్తున్నారు, వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు అంటే అక్కడ ఉదాహరణ మీరే కదండి, ఇంకెవరినో తీసుకోవక్కర్లేదు. మేడం గారు ముందు క్లాసులకు వచ్చేదంటే తనకున్న ఇబ్బందులకు ఓ కన్నీరు పెట్టేసుకొని బాధలు పడి ఏడ్చేసేది మాట్లాడితే, అంత సఫర్ అయ్యేవాళ్ళు. అలాంటిది మెడిటేషన్ లోకి వచ్చినాక తను ఎంత ఎదిగారంటే తన తర్వాత మాట్లాడడం మొదలు పెట్టారు, క్లాసులు ఇవ్వడం మొదలు పెట్టారు, నేర్చుకోవడం కాదు క్లాసులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ తర్వాత తన యొక్క టీచర్ దీంట్లోనే మొత్తం ఒక జిల్లాకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే అంతమంది సీనియర్స్ ఉన్నా కూడా వాళ్ళందరికీ తనే ట్రైనింగ్ ఇచ్చారండి, ట్రైనింగ్ సెషన్. అది అంత ఈజీ అవుతుందా? ఎలా సాధించారు మరి? ఎలా అంటే సాధనే, పిల్లల్ని select సాధనే, అంతే కదండి, చేసుకోగలిగారంటే, సాధనే అంతమందిలో కదా. మనల్ని సెలెక్ట్ చేసుకోగలిగారంటే, ఉమ్, అలాగే మాస్టర్స్ కూడా మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు పైనుంచి. ఉమ్, కాబట్టి మనం ఏంటంటే మేడం, ఆ ఫేజ్ దాటేంత వరకు చాలా సహనం ఓర్పుతో కూడి ఉండాలి. ఎవరికి చెప్పినా అర్థం కాదు మేడం. ఇప్పుడు ఒక సొల్యూషన్ ఒకరికి అర్థం కాదు, కానీ ఎవరి సాధనే వాళ్ళకి రక్ష. అంతే. కాబట్టి అలాగే నేను చాలా వరకు నా సొంత సొల్యూషన్స్ నేనే చేసుకోగలుగుతాను, కానీ ఇంకా సాధన ద్వారానే ఎలాగో చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా టాస్క్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు చూడండి, ఏది జరగబోయేది ఆగిపోతూ ఉంటది అనమాట. అలా నన్ను చాలా రక్షించాయి. ఉమ్, మేజర్ అంతే. చాలా చాలా చక్కగా తప్పించబడుతున్నాయి అన్నమాట. కానీ మల్లేష్ గారు చెప్పిన దానికి మాత్రం అది నేను కూడా ఫుల్ అగ్రీ చేస్తాను. ఎందుకంటే అదే ఫేస్ చేస్తున్నాను కాబట్టి, మొహమాటం అని కానీ అవతల అంటే వాళ్ళకి మేడం మనకు గాలి పెట్టడం ఉండాల్సిన లక్షణాల్లో కూడా అది కూడా ఉండకూడదు కదా మేడం. ఉండకూడదు. ఇదే అది తగ్గించుకోవాలి. దానివల్ల తగ్గించుకోవాలి. సఫరింగ్ మేడం, వాళ్ళు సఫర్ అవ్వరు, అవతల వాళ్ళు అస్సలు మనల్ని గుర్తుపెట్టుకోరు, సఫర్ అవ్వరు, కానీ మనల్ని మాత్రం చాలా బాధ పెడతారు.
సో అదే కదా, ఇప్పుడంట మనల్ని ఎవరైతే ఎక్కువ బాధ పెట్టారని మనం ఫీల్ అవుతూ ఉంటామో అది కొంతకాలానికి నెమ్మదిగా రిజాల్వ్ అవుతూ ఉంటది అనమాట. మీరన్నట్టు అదే ఒకసారి మేడం ఈ అనుభవం. మనము తీసుకోవడం అనేది ముందు ఎలా ఉంది, మనసును అక్కడ పని చేయనిస్తాం అనమాట. మనసు పని చేస్తుంది. ఇప్పుడు అవునండి. నేను ఆత్మను అని నువ్వు ఎప్పుడు అనుక్షణం అనుకుంటూ ఉంటే మనసు అది తీసుకునేది తగ్గుతుంది. ముందు ఎవరైనా ఒకరు పోయారు అంటే తీసుకునే విధానానికి, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు పోయారు అంటే తీసుకునే విధానానికి ఓకే, కొత్త చొక్కా తీసేసి పాత చొక్కా తీసేసి కొత్త చొక్కా వేసుకునే అవకాశం వచ్చింది వాళ్ళకు. ఆ మార్పు వస్తుంది కదా, తీసుకునే విధానం వేరే అదే మేడం. మనసు మనల్ని కంట్రోల్ పెట్టుకుంటా ఉంది ఇన్ని రోజులు. ఇప్పుడేమైతుంది? కన్ఫ్యూజ్ చేస్తుంది మేడం. ఉమ్, ఏం చేస్తుంది అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. చూడండి మన బాడీలోకి ఆ స్థితి ఒక వైరస్ దాటాలి అంటే ఉంది కదా. 3 చక్రాలు, మనకిన్ని 3 చక్రాలు మనం ఎప్పుడైతే ఆ స్థాయి దాటుతామో అంటే మీ సాధన పెంచుకుంటూ పోతారు. అక్కడ కూడా మనసును ఇంకా మీరు మనసు ఇంకా పని చేస్తాంది మేడం. చేస్తా ఆ, ఉంటది. ఉమ్. అంటే మేడం ఈ పాపకరం అంతా కూడా బ్యాలెన్స్ జీరో అయ్యేంత వరకు మనకి ఇలా జరుగుతూనే ఉంటది. జీరో తీసుకోవడం అయిన అనేదే తర్వాత ఉంది. అయితే ముందు ఏదైనా ఒకరు ఒక మాట అన్నారు అంటే మనం తిరిగి ఇంకో మాట అనేదానికి వెంటనే వెళ్తూ ఉంటాం, రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు సైలెంట్ ఉంటుంది. ఇంకొకటి ముందు ఒక అనే లోపలే మనం అనేస్తా ఉంటాం, అక్కడ అవును కోపం. రియాక్షన్ ఉంది. అక్కడ రియాక్షన్ ఉంది. ఇంకొకటి ఇంకొకటి ఏదన్నా సీరియస్ గా మ్యాటర్ ఉంది అంటే దాన్నే మనం ఆలోచిస్తూ ఆలోచిస్తూ రోజులు గడుపుతూ ఉంటాం. ఒకవేళ ఇప్పుడు ఎంత సీరియస్ మ్యాటర్ ఉన్నా మహా అంటే ఒక 10 నిమిషాలు, అంతకంటే దాన్ని తీసుకుంటాన్నామా మేడం? అంటే నాది అని భావనలో తీసుకోకుండా అవతల వాళ్ళకైతే మనం చెయ్యం కదా అని ఆ సైడ్ లోకి వెళ్ళిపోవాలి కాబట్టి మనం అంత ఫీల్ అవ్వం అనమాట. సో ఈ బాధలు వస్తున్నాయి అంటే మనం ఏంటంటే సెరటోనిన్ హార్మోన్స్ అనేవి ఆ సార్ చెప్పారు చూసారు. సెరటోనిన్ అనే హార్మోన్ మనకి మన బాడీలో అంటే సేవా ధర్మం ఉండాలి. ఎవరికైనా హెల్త్ బాగాలేని వాళ్ళకి అలా హెల్ప్ చేయడం వల్ల సెరటోనిన్ హార్మోన్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ గుడ్ ఫీల్ గా ఉంటుంది. కాబట్టి మనం ఏంటి నాది అంటే అవతల వాళ్ళ బాధని మనం తీసుకోము కదా, అలాగే మన బాధను కూడా మనం తీసుకోకూడదు అప్పుడు ఇంకా. సో అలా బ్యాలెన్సింగ్ గా నేర్చుకుని వెళుతూ ఉంటే ఇప్పుడు మల్లేష్ గారు చెప్పినట్టు ఇది నేను కూడా ఫేస్ చేశాను మేడం, బాగా సఫరింగ్ ఏది అంటే ఇప్పుడు ఎలా మనం ఉంది? ముందు చేశారు, ఇప్పుడు ఎలా ఉంది అది చెప్పండి, మార్పు. ఇప్పుడు అలాగే కొంచెం కంటిన్యూ అవుతుంది మేడం. కానీ తొలగించుకోవాలనుకుంటున్నా. అంటే ఉమ్. అలాగనే హార్ష్ గా కూడా ఉండకూడదు. ఆ ఏంటి ఇలా అని కూడా ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే మనం ఎవరితో మాట్లాడినా మెడిటేషన్ గురించి మాట్లాడితే కొంతమందికి బుర్రకెక్కదు మేడం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ స్థితి వేరు కదా, మన స్థితి వేరు కదా. ఇలా అప్పుడే మెడిటేషన్ చేసుకోండి అంటే కొంతమందికి మెడిటేషన్ అన్నట్టు ఈవిడ ఇదే మాట్లాడతారంటే భౌతిక జీవితం మీద ఆసక్తి పోయి మనుషులు ఇంకేదోలా ఉంటారన్న ఫీలింగ్ లో కొంతమంది ఉన్నారు. కొంతమందికి మెడిటేషన్ అబ్బా పర్వాలేదు అన్నట్టు కొంతమంది బాగానే చేయగలుగుతున్నారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంలో ఉన్నారు మేడం. ఏదేమైనా సరే ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. ఆ, ఫీలింగ్ తో చెప్పడము సహా. చెప్పడము మన ధర్మము. అవతల వాళ్ళకు అర్హత వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అయితే చెప్తా పోవడమే, ఎవరికైనా చెప్తా పోవడమే. అంతే పత్రిక గారు తను వచ్చినాక మంచే కదా మేడం, మొదలు మనం పెట్టి చెప్పేది వాళ్ళ మంచి. ఇళ్ళకంతా వెళ్ళేసి పత్రిజీ గారు ఎలా చెప్పారండి అసలు. అవునండి. వాళ్ళ ఇంటికే వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి 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 వాళ్ళని కూర్చోమని చెప్పి ఒకటి అంటే ఏంటంటే మేడం మనం అలా కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ తగ్గించుకుంటూ వెళ్ళడం, తర్వాత ఆటోమేటిక్ గా చాలా వరకు ఫ్రెండ్స్ తగ్గిపోయారు. ఆటోమేటిక్ గా మనకి అలాగే మనకు ఇలా ఎవరు తగ్గించేసింది. స్నేహానికి వస్తారో అర్హత ఉందో వాళ్ళే ఈ టైంలో జత అవుతారు. ఎవరు మన నుంచి వెళ్ళిపోవాలి అంటే రావాల్సినవి వస్తాయి, పోవాల్సినవి పోతాయి. పోతాయి. ఆ, బంధువులు కూడా నాకు కావాలి అన్నమాట తప్పిపోయారు. అసలు చాలా వరకు జీరో జీరోగా అయిపోయారు. అదేంటి అప్పటి వరకు చాలా బాగా ఓహో చక్కగా అనుకున్న వాళ్ళం కూడా అలా అలా తప్పిపోయారు. ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ ఇంకా బాగా క్లోజెస్ట్ అయినా కూడా తగ్గిపోయారు. అంటే అయితే ఇది ఏదో ఉంది అని అనుకున్నా, ఇప్పుడు నేను సింగిల్ గా హ్యాపీగా మాట్లాడితే మాట్లాడతా, అంత అటాచ్మెంట్ పెట్టుకోను. సో
అది సాధనలో మళ్ళీ మీ సాధనలో మార్పే కదా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అది కూడా. కానీ ఎవరున్నా లేకపోయినా అంత ఇదివరకు మాట్లాడకపోతే మనకి ఏంటి అన్న ఫీలింగ్, మనం ఏం తప్పు చేసాం, ఎక్స్ప్లెనేషన్, నో ఎక్స్ప్లెనేషన్. మనం ఏమైనా అవసరం లేదు, వాళ్ళని అడగని అవసరం లేదు, నువ్వు ఏంటి మాట్లాడట్లేదు అన్న ఫీలింగ్ కూడా లేదు. లేదు, సో ఇది అలా ఒక వెళుతూ ఎక్స్పీరియన్స్. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మేడం ఇవన్నీ కూడా. చాలా మేడం, ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా ఇలా మొహమాటం అవంతా ఫేస్ చేస్తున్నాను. అవతల వాళ్ళకి ఏదైనా బాధ పడుతుంటే నేను కూడా ఎక్కువ పడడం, ఫీల్ అవ్వడం అవసరం లేదు. కానీ ఇది కొంచెం తగ్గించుకోవాలి. అవతల వాళ్ళు సఫరింగ్ అవుతున్నారు, మనం కూడా సఫరింగ్ తీసుకొని అయ్యో అనుకోవడం కూడా వేస్ట్ కదా. దానికి సొల్యూషన్ ఏం కావాలి అనేది చూడాలి. సొల్యూషన్ వెతకాలి తప్ప దాన్ని సఫర్ తీసుకోకూడదు. అది మాత్రం ఎక్కువ మొహమాటం అనేది ఉందండి, అది మాత్రం బాగా లేదు, తొలగించుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నిన్న నాకు ఒక అమ్మాయి కాల్ చేసింది. ఆ అమ్మాయి ముందు మా ఇంట్లో ఒక పని చేసే అమ్మాయి. తను వచ్చేసి మంచి కుటుంబం. వాళ్ళ నాన్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ, భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ. 10వ తరగతి అయిపోయింది, పెళ్లి చేశారు. వెళ్తే భర్త సరిగా చూసుకోవడం కానీ, ఆ అమ్మాయిని ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకొని తనని ఎప్పుడు టార్చర్ పెట్టేది. ఒక బిడ్డ పుట్టాడు. ఇప్పుడు తను మళ్ళీ ఏమైంది, ఇంట్లో నుంచి గెంటేయడం. గెంటేస్తే అమ్మగారేంది, అమ్మ వాళ్ళు నువ్వు ఈ చచ్చినా బతికినా అక్కడే ఉండాలంటారు. రోజు కొట్టి చంపుతాడు. ఎలా ఉంటుంది? సరే అని బయటకు వచ్చింది. బయటకు వస్తే అమ్మ వాళ్ళు ఆదరించారు, ఏదో మాట్లాడతారు తప్ప ఆదరించారు. ఏం చేయాలి? ఒక ఇల్లు తీసుకొని ఒక అపార్ట్మెంట్ ఉంది, అందులో తనకు చదువు ఏమీ లేదు. తన ఏముంది, తనకు శారీరక శ్రమ చేసుకునే యోగ్యత ఉంది. ఇళ్లలో పని చేసేది, మంచి కుటుంబమే. అయితే ఏం చేసేది, ఇంట్లో పని చేసేది, ఇళ్లలో వచ్చిన అమౌంట్తో బిడ్డను చదివించుకుంటూ తను గడుపుతోంది. మళ్ళా వాళ్ళు లేదు తీసుకుపోయి అమ్మగారు అక్కడ వదిలిపెట్టారు. మళ్ళా వాడు కొట్టడం, మళ్ళా తిరిగి రావడం. ఇదే అయిపోయి ఆ కొట్టడంతో తను దెబ్బలు తిని తన కాళ్ళు 2 క్రాక్ వచ్చేసాయి, ఎయిర్ క్రాక్ వచ్చి తను ఇంకా పని చేసుకునే కెపాసిటీలో లేదు. ఏదో వాళ్ళు వాళ్ళు మంచి అమ్మాయి అని చెప్పి సహాయంతో కొంతమంది వాళ్ళ నాన్న కొంచెం సహాయం చేస్తే సర్జరీ అయితే ఇప్పుడు ఎలా ఉందంటే తన కాళ్ళకు 2 తొడల దగ్గర ఎయిర్ క్రాక్ అయింది, అక్కడ రాలేసారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఇలా ఉండాలి, ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నిలబడుకుంటుంది, నడుస్తుంది, పడుకున్నా ఇలాగే ఉండాలా, ఒక జర్నీ చేసిన కాలు ఇలాగే పెట్టుకోవాలి, మధ్యలో ఏదైనా దిండు పెట్టుకొని పడుకోవడం అట్లా ఉంటుంది. తను ఎలా ఉంది అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు చూసుకోవడం లేదు. భర్త దగ్గరికి పోతే వాడు నువ్వు చచ్చిపోతే నీ కొడుకుని తీసుకుంటా అంటాడు. ఫోన్ చేసి ఏడుస్తారు, అక్క ఏదైనా అనాథ శరణాలయం ఉంటే నాకు చూపించు అక్క, నా పరిస్థితి చాలా బాగా, తినడానికి కూడా లేదు. అయ్యో అనేసి ఏదైనా ఇచ్చడం కాదు సొల్యూషన్. ఏంటి, ఎక్కడ ఉంది అనాథ శరణాలయం? మా సార్ని అడిగినాను, ఎక్కడబ్బా మనకు తెలియనివే వస్తానే మనకు అనుకున్నాను. కానీ నేను అట్లా కాదు, ఖచ్చితంగా ఏదైనా చెయ్యాలా అనుకున్నప్పుడు ఒక జూమ్లో నేను ఇలాగే ఎన్నో ఉంటాయి మనకు, మన మహాత్మ ఫౌండేషన్ లాగే ఎన్నో జూములు ఉంటాయి. కొన్ని జూముల్లో అంటే కొన్ని గ్రూపుల్లో మనం ఉంటాం. ఆ గ్రూపుల్లో ఒక మేడం వాళ్ళు ఒక అనాథ శరణాలయాన్ని వాళ్ళ అంటే వాళ్ళు చేసే హీలింగ్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎక్కువ మగవాళ్ళ ద్వారా హింసించబడి బాధపడి ఇబ్బంది పడుతున్న ఆడవాళ్లకు, బాధపడిన ఆడపిల్లలకు ఒక శరణాలయాన్ని ఏర్పాటు చేసి ఆ శరణాలయానికి వీళ్ళు డొనేషన్ ఇస్తూ నడుపుతున్నారు. నేను అది చూసి ఆ వాట్సాప్, అవును కదా, ఈ మేడం వాళ్ళు ఉన్నారు కదా, ఈ మేడం వాళ్ళతో ఎలా అయినా కనెక్ట్ అయ్యి అమ్మాయిని జాయిన్ చేయాలనుకున్నాను. ఎలా జాయిన్ చేయాలి? మనకు మార్గం అంటే ఇది ఉంది అని తెలుసు, కానీ వాళ్ళతో ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నాను. నిన్న రాత్రి నాది తొందరగా జూమ్ అయిపోయింది, 10-15 టైం ఉంది కదా అని. అది 9 నుంచి 10:30 సేమ్ మన టైమే. ఎప్పుడు ఇంతవరకు నేను ఆ జూమ్లో జాయినే అవ్వలేదు. ఫస్ట్ టైం నిన్న జాయిన్, ఎందుకంటే రికార్డువే పెట్టుకుంటూ ఉంటా. మన టైము అదే, ఆ టైము అదే, ఎలా అవుతుంది? కాదు. సరే అని నేను జాయిన్ అయ్యాను. ముందు వాళ్ళు చెప్పే అఫర్మేటివ్స్ కానీ ఏదైనా క్లాస్ విన్నాను. ఆ తర్వాత మనకున్నట్టే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకా 3 ఉన్నాం. నాకు అవకాశం వస్తే నేను ఆ అమ్మాయి గురించి అడగాల, దానికోసమే నేను జాయిన్ అయ్యాను అన్నట్టు. నాకంటే ఇన్ని రోజులు నాకు అవకాశం దొరకలేదు. మరి ఈరోజు ఆ జూమ్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది కదా నాకు. సరే వచ్చింది.
ఇప్పుడు నేను మాట్లాడే అవకాశం రావాలనుకుంటున్నా. అంటే ఎప్పుడైతే అనుకుంటున్నానో ఇంకా లాస్ట్ అండి, ఇంకా ఒక్కరే ఉన్నారు, తీసుకొని క్లోజ్ చేస్తాము, ఇప్పటికే లేట్ అయిపోయింది అన్న. సరే అనుకున్నాను, సరే చూద్దాం, వెయిట్ చేసినాను. అందులో లాస్ట్ అని ఏం చేస్తుంటే మేడం యొక్క ఎండింగ్ తను వచ్చి చెప్పాలి అంటే, మేడం ఇంకొకరిని ఎవరినైనా తీసుకోండి అన్నారు. ఇంకా ముగ్గురం ఉన్నాం. ఆ ముగ్గురు పేర్లు అంటే వాళ్ళిద్దరు పేర్లు పెట్టారు. వాళ్ళకి ఎవరికి అన్మ్యూట్ రాలేదు. వాళ్ళు అన్మ్యూట్ చేసుకుందామంటే కూడా వాళ్ళకి అన్మ్యూట్ రాలే. సరే మీరు అన్మ్యూట్ చేసుకోండి నాకు అంటే, మేడం నేను నాకు రావాలని తపన చెందుతుందంటే, అందుకే మేడం ఎండ్ అయినా కూడా మళ్ళీ ఇంకొకరిని తీసుకోమన్నారు అంటే మీకేదో ఉంది ఇక్కడ మాట్లాడేది, అందుకోసమే మీరు అన్మ్యూట్ చేసుకున్నారేమో, ఇక్కడ వచ్చింది అవకాశం మాట్లాడి మేడం ఇట్లా అమ్మాయి ఉంది అని చెప్తే వాళ్ళకి కావాలంటే మేము దాని నుంచి బయటపడేదానికి శిక్షణ ఇస్తాము అంటే, బయటపడ్డాం కాదు మేడం, తను తినే పరిస్థితుల్లో లేదు, అనాథ శరణాలయం కావాలంట అమ్మాయికి అంటే, మనం నడుపుతూ ఉన్నాం కదా, దాంట్లో మాట్లాడి చేయొచ్చు మేడం అన్నారు. అంటే నాకు ఒక ఇంటెన్షన్ ఉంది, అమ్మాయి మాట్లాడినప్పటి నుంచి నేనేదో అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఈరోజు ఒక పూట గడిపించవచ్చు, కానీ సొల్యూషన్ అది కాదు కదా. ఏదైతే ఆ అమ్మాయికి కావాల్సిన సొల్యూషన్ మనం అంటే ఒక సమస్య మనకు వచ్చింది, మన దగ్గరకు వచ్చింది అంటే అది మనము చెయ్యగలిగే యోగ్యత ఉంటేనే మనకు వస్తుందంట, లేకపోతే మనకు రాదంట అది. కాబట్టి ఆ సొల్యూషన్ మనం చేయగలుగుతామంటేనే మన దగ్గరకు వస్తుంది. మా సార్ ఏమనుకున్నారు, మనకి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మనకు మన చేత కాదు, మనం ఏం చేయలేం కదా, మనకే ఎందుకు వస్తున్నాయి అని ఆయన అనుకున్నారు. నేనేమనుకున్నా, ఇది ఏదో ఒక రకంగా సొల్యూషన్ దీనికి ఉంటుంది, ఆ సొల్యూషన్ పట్టుకోవాలి, దాంట్లోకి వెళ్ళాలి. ఊరికే ఏదో ఒక రూపాయి ఇచ్చినా మీదో తింటుంది, తర్వాత రోజు మనం చేయగలుగుతామా, మనకు అయోగ్యత ఉందా, లేదు. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ కావాలా అని అనుకున్నప్పుడు నాకు ఏదైతే నేను చూడండి ఇంతవరకు మరి ఎన్ని రోజుల నుంచో నేను వాళ్ళ వాట్సాప్లో ఉన్నా, ఇంతవరకు ఒకసారి కూడా ఆ జూమ్లోకి వెళ్ళలేదు. నేను నిన్న నాకు తొందరగా క్లాస్ అయిపోవడం ఏంది, ఆ జూమ్లోకి వెళ్ళడం ఏంది, వాళ్ళతో నేను మాట్లాడడం ఏంది, అక్కడ నాకు ఆ అమ్మాయికి సొల్యూషను అనేది వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు, మేము తీసుకుంటాము అని చెప్పడం. అంటే కార్యకారణ సంబంధాలు ఏవో ఒకటి ఉంటాయి, మనకే ఎందుకు వస్తాయి కాదు, మనకు అర్హత ఉంటేనే వస్తుంది, అది సాధించగలిగే యోగ్యత ఉంటేనే మనకు వస్తుంది తప్ప, అంతేగాని మనకు వస్తున్నాయని తల పట్టుకోవడం కాదు. ఇది నువ్వు ఎంత బరువు మొయ్యగలుగుతావో అంతే తెచ్చుకుంటావు, ఎంత బరువు మొయ్యగలుగుతావో అంతే మనకి ఇస్తారంట. పత్రి సార్ అదే అంటారు కదా మేడం, కష్టాలే ఆత్మ కోరుకుంటుంది, సుఖాలేమో మనసు కోరుకుంటుంది. అది మనసుకి ఆ ఎంతసేపు బ్యాలెన్స్. మనసు ఎంతసేపు మన కంఫర్ట్ జోన్ గా ఉండాలి అని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆత్మ అయితే మాత్రం ఫస్ట్ డే నుండి ఛాలెంజెస్ కోరుకుంటుందట ఇలా అని. కొన్ని ఏదైనా మన మంచికే మేడం. అదే మీరన్నట్టు నేను స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయినా, ఏ క్లాస్ ఇచ్చినా, ఏ సబ్జెక్ట్ ఇచ్చినా, ఏ టైం ఇచ్చినా, కాన్వెంట్లో చేసేటప్పుడు సార్ని నేను నో చెప్పకుండా ఏదైనా సార్ ఈ వర్క్ ఇచ్చారు, ఇంకొక టీచర్ మానేశారు, ఆయన క్లాస్ ఇచ్చేవారు, ఆయన సబ్జెక్ట్స్ ఇచ్చేవారు, ఏదైనా సరే నేను కాదనకుండా చేసేదానండి. అప్పుడు అసలు కాన్వెంట్లో చేస్తున్నాం, నాకు 5th క్లాస్ ఇచ్చారా, ఓకే చేసి ఇచ్చారు, 9th క్లాస్ ఇచ్చారు, ఏ క్లాస్ అయినా సరే ఐఎమ్ రెడీ అన్నట్టు నేను అలాగే ఇప్పుడు నా చేసేదాన్ని. పరిస్థితి అదే కదా మేడం, 11 గంటల సెషన్ ఇచ్చినా ఓకే, మార్నింగ్ సెషన్ ఇచ్చినా ఓకే, నైట్ సెషన్ ఇచ్చినా, 3 ఇచ్చినా 3 ఈ రోజు ఇప్పుడు నా సెషన్ కాదు యాక్చువల్ గా, మరి నాకు వచ్చింది, ఇందులో ఏం నేను నేర్చుకోవాలి. అది యూటిలైజ్ చేసుకున్నారు. అది అలా లైఫ్ లో వచ్చే ప్రతిదీ కూడా మనకి వచ్చింది ఓకే చేయగలుగుతాము అన్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఎంబ్రేజింగ్ గా కూడా వస్తాయి మేడం. వచ్చిన అవి కూడా మనం ఏంటి అనేది ఒక నిమిషం ఆలోచించుకొని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేదంటే హెల్త్ పాడైపోద్ది మేడం, మొత్తం ఖరాబ్. అది తీసుకోకూడదు, మనసుకు తీసుకోకూడదు మేడం ఎప్పుడు కూడా. తీసుకుంటే మనసుకు మొత్తం నర్వస్ సిస్టమ్ అరిగిపోయి మొత్తం బోన్స్ అన్ని అరిగిపోతాయి, లోపల ఇంటర్నల్ గా మొత్తం పాడైపోతాయి. ఇక్కడికి చాలా వచ్చినాక మంది మనం నేర్చుకోవాల్సింది అదే కదా. అది ఎస్ మల్లేష్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ విషయంలో మేడం మీ ఆలోచన ఏంటంటే, ఆమెకి ఏమో అంటే నా ఆలోచన మామూలుగా చెప్తున్నాను, మీ ఆలోచన ఏంటి, ఆమెకేమో ఏది అదే అరుణాథ శరణాలయం చూపెడదామని మీ ఆలోచన వచ్చింది. నా ఆలోచన ఇప్పుడు ఏమొచ్చిందంటే,
మనమే పోషించవచ్చు కదా, ఒక మనిషినే కదా అన్న ఆలోచన నాకు వచ్చింది మేడం. ఇక్కడే మీకు మాకు వేరియేషన్ వస్తుంది నాకు. అది ఎందుకంటే సార్ మనము అది తీసుకోవడానికి కరెక్ట్. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు తీసుకుంటాం సార్. ఏంటంటే ఇందాక అన్నది, ఇప్పుడు మనము పోషించడము అంటే నేను కుటుంబం ఇంటి ఒక డబ్బులు ఇచ్చేదే కాదు సార్, అక్కడ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, అది ఈజీ అదే కాదు. ఆ అమ్మాయి మంచి యవ్వనంలో ఉన్న అమ్మాయి, అదే ఆ అమ్మాయికి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. అదే ఫస్ట్ పాయింట్ ప్రొటెక్షన్ సార్. ఎవరైనా కూడా ఒక డబ్బు అదే ఇస్తున్నారంటే ఇంకేదో ఆశించడం ఉంటుంది అమ్మాయి దగ్గర నుంచి. ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి, అది మనం ఇవ్వలేము సార్. డబ్బులు అది ఒకటి ఇస్తాము, తిండి ఏదో అదైతే పెడతాము, కానీ ఆ అంత ఈజీ కాదు. మేడం గారు మనము మాట్లాడుకునేది అంత ఈజీ కాదు. అక్కడ ఆ స్థితిలో ఉంటే ఇప్పుడు ఏ పరిస్థితి వస్తుందో దాన్ని మనము పూర్తిగా చూడాలి, అన్ని కోణాల్లోనూ చూడాలి. అది. తన కాళ్ళ మీద తను నిలబడగలిగితే కొంచెం ఫస్ట్ తేరుకుని ఆవిడ అప్పుడు ఆవిడ పని అదే సార్, చేయగలిగే మన స్థితిలోనే ఉన్నారు ఆలోచన కాబట్టి విధానము అనేది మారాలి. థాట్ పవర్, వాక్క్షేత్రము, థాట్ పవర్. మీరు పుస్తక స్వాధ్యాయం చెయ్యండి సార్. ఎక్కువ పుస్తక స్వాధ్యాయం కూడా మనకు ఈ విషయాల్లో పనికొస్తుంది. మనకు అందుకే చెప్తారు, ధ్యానము ఎంత చేసినా మనము సజ్జన సాంగత్యం చేసినా పుస్తక స్వాధ్యాయం నుంచి కూడా మన సోల్ ఎదుగుతుంది అంటారు కదా. ఎక్కువ వీడియోస్ వినండి, క్లాసులు వినండి, నేను ఒక మాట చెప్తానండి నేర్చుకోండి, మళ్ళీ. పుస్తక స్వాధ్యాయం చేయండి. అనుభవ జ్ఞానం కూడా ఇక్కడ అన్ని కోణాల్లోనూ మనం పరిశీలించాలి. ఒక్క కోణం. నేను ఒక్క మాట చెప్తాను మేడం. మల్లేష్ గారు ఇలా అన్నారు కదా, ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చింది, మన దగ్గర డబ్బులు లేవు, ఏమి లేవు అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బెగ్గింగ్ చేసుకుని బతకలేము కదా. కష్టపడి పని చేసి మనం ఏదైనా పోషించుకోవాలంటే ముందు కష్టపడి పని చేసి తిన్నదానికి, మనం బెగ్ చేసుకుని తిన్నదానికి డిఫరెన్స్ ఉండదు కదా మేడం. కొంతమంది ఆత్మాభిమానం ఉండి బెగ్ చేసుకుని తినరు కదా. కాబట్టి అలా ఆలోచించి ఇప్పుడు ఒక పూట పెడతాం, రెండు పూట పెడతాం, మనం కూడా ఆగర్భ శ్రీమంతుడిలాగా ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ అందరినీ లైఫ్ లాంగ్ చూడాలి అన్నా కూడా అది కరెక్ట్ కాదు. అయినా ఆవిడ ఎంగేజ్ కాబట్టి తన కష్టం కూడా తను పడవలసిందే డెఫినెట్గా. తనంటూ చేసుకొని ఇప్పుడు బాగా ఉన్నవాళ్ళు అనుకోండి మేడం, కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో పెట్టుకొని పూర్తి ఫ్యామిలీని చూసుకుంటారు. ఇప్పుడు ఆ రేంజ్ లో మనం ఉండాలి కదా. ఆ అమ్మాయి కష్టమే పడింది ఇన్ని రోజులు కూడా. ఎప్పుడు తను ఒక షాప్ పెట్టుకొని ఆ షాప్ లో ఏదో పని చేసుకుంటూ అలా చేసింది, ఇళ్లలో పని చేసుకుంటూ చేసింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సర్జరీ అయిందో తను ఏది కూడా సహకరించే పరిస్థితి లేదు తనకు, శరీరం. అంటే అక్కడ కూడా దెబ్బ పడిపోయారు. ఇంకా పాపం ఇళ్ళలో ఏదో పని చేసుకునేది, ఒక షాప్ లో పని ఏదో చేసుకునేది, ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది అన్నమాట. అట్లా ఇప్పుడు ఆవిడ కొంచెం సోలు అదే ఇంకా అది ఎన్ని కష్టాలు తీసుకొని వచ్చిన సోలు ముందు జన్మలో ఆవిడ అట్లా. ఆవిడ పడుతుంది పోతుంది ఆవిడకి. కానీ కొంతకాలం ఆవిడ కొంతమంది మిరాకిల్స్ కూడా జరుగుతాయి మేడం. ఏమో ఫ్యూచర్ లో లేవలేని అన్న వాళ్ళు కూడా కొంచెం మంది ఆ, రికవరీ అందరిగా అయిపోతుంది కదా. అమ్మాయికి ఇంతవరకు మెడిటేషన్ తెలియదు కదా మేడం. మీరు మామూలు ప్రాపంచికం చూడండి, మెడిటేషన్ చేసే అమ్మాయి కాదు కదా, మామూలు ప్రాపంచికంలో ఉండే అమ్మాయి కదా. కొంతమంది మెడిటేషన్ చేయకపోయినా థాట్స్ బాగుంటాయి మేడం. ఇప్పుడు ఎందుకంటే మేము ఆల్రెడీ కడుపులో ఏమీ లేదు అంటే ఏ థాటు రాదు. ఇప్పుడు తినేదానికే లేదు మేడం. మనం ఆ రకంగా తినేదానికి లేదంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి అది చూడాలి. ఎవరు సపోర్టు లేదుగా మరి ఆవిడకి. లేదు, తినడానికి లేదు అంటే ఎలా బతుకుతుంది ఒక బయటికి వచ్చి అలా అంటే మనము దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది ఉంటేనే మనకు ఇస్తారు. అదండి. మనం ఒక రోజు చేస్తారు మేడం ఎవరైనా చారిటీ అనేది, 2 రోజులు చేస్తారు, వారం చేస్తారు, ఇంకా అంతకంటే ఎక్కువ చేసేది కూడా కష్టం. కష్టం కాబట్టి మనకు అది ఏది కరెక్ట్ అయిందో దానికి వెళ్ళేదానికి అంటే ముందు మనం ఇట్లా ఆలోచించే వాళ్ళం కాదేమో. ఇప్పుడు మనకు పరీక్షలు ఇలా కూడా వస్తాయేమో, మన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనకు పరీక్షలు ఉంటాయి. అవి నేను కూడా చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివన్నీ వచ్చాయి మేడం, చాలా ఎక్కువ వచ్చాయి. రమేష్ గారు మాట్లాడండి సార్.
మేడం ఇక్కడ భార్య భర్తని కాపాడునా, భర్త భార్యని కాపాడునా, నాటి మన పిల్లలు మనల్ని కాపాడతారా, మనం మన పిల్లల్ని ఎవరిని కాపాడతారు? ఇప్పుడు ఈ రోజు ఉన్న మనిషి రేపు లేడు. ఒకడు వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళకి తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఆ పత్రిజీ ఏం చెప్పారు, ఏ కృష్ణుడు నిన్ను కాపాడాడు, ఏ రాముడు నిన్ను కాపాడాడు, అట్లా అని కదా చెప్పారు పత్రిజీ గారు. కృష్ణుడు ఏం చేయాలి, మనకు భగవద్గీత ఇచ్చాడు, వశిష్ఠ మహర్షి మూలంగా మనకు యోగ వాసిష్టం ఇచ్చారు, స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చారు వాళ్ళు. ఇట్లా పోతే మనకి బెంగళూరు వస్తుంది, ఇట్లా పోతే బొంబాయి వస్తుంది, ఇట్లా పోతే హైదరాబాద్ వస్తుంది అంటుంది. నేను బెంగళూరులో ఉన్నవాడిని, నేను చెన్నై పోవాలా, హైదరాబాద్ పోవాలా, ఢిల్లీ పోవాలా అని ఆ, నా యొక్క ఇది ఆ, ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను నిన్ను కాపాడుతాను అనేది కూడా ఒక విధమైన ఒక ఈగో కదా. ఇప్పుడు నేను లైఫ్ లాంగ్ నేను నిన్ను కాపాడుతాను అనేది నేను కాపాడలేను. ఈ రోజు నాకు హెల్త్ కండిషన్ రేపు ఉంటుంది అనేది గ్యారెంటీ లేదు. ఈ రోజు హెల్తీగా మాట్లాడుతున్నాను, రేపు నేను హెల్తీగా మాట్లాడగలను అటని ఇది లేదు కదా. కానీ మీరు వచ్చి బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ చూపించారు. ఈ దారమ్మట పో బొంబాయి వస్తుంది, ఈ దారమ్మట పో బెంగళూరు వస్తుంది, అట్లాని మీరు చూపించినందువల్ల సో తన జీవితంలో అక్కడి నుంచి అడుగులు వేసుకుంటే వెళ్తుంది. సో తన లైఫ్ విల్ బి ప్రాస్పరింగ్. యూ షో ది రైట్ పాత్. వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ. అంతే సార్, మనం తీసుకోవడం కాదు. ఏదైనా సరే ఒక సమస్య ఉంది అంటే సొల్యూషన్ ఏంటి, ఒక సొల్యూషన్ లేకుండా సమస్య రాదు. దీనికి సొల్యూషన్ ఏంటి అని వెతకడమే ఫస్ట్. ఆ సొల్యూషన్ మనము ఛేదించుకుంటూ పోవడమే. అంటే ఇప్పుడు మనకు అదొక ఎక్స్పీరియన్స్. అంటే మనకి ఇంకా ఏమేమి మాస్టర్స్ మన ద్వారా చేయించుకోవాలో, అంటే ఇప్పుడు అనుభవాల క్లాసే కాబట్టి ప్రతి ఒక్కరు అంటే సాధన చేసుకుంటూ దీన్నే పట్టుకొని ఉంటే మనం ముందుకు వెళ్ళడానికి మనకు అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలిస్తే ఓ గ్రేట్ కదా, ఇది ఇలా చేస్తాం మనము అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఎంతో మంది మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటాం సార్. అలా ఒక్కటన్నా మనం చేయగలుగుతామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అంత ఎక్స్పీరియన్స్ అంటే ఏమీ లేదు, మనం అంతకు మనం చేసుకుంటా పోతూ ఉంటే అవన్నీ జరిగిపోతూ ఉంటాయి అనేది సాధన చేస్తూ దీన్ని మార్గాన్ని పట్టుకొని మాస్టర్స్ పట్టుకొని సంపూర్ణ శరణాగతితో చేసుకుంటూ పోతే మన ద్వారా ఏం కార్యకారణ సంబంధాలు ఉన్నాయి అవన్నీ జరుగుతాయి అనేది నమ్ముకొని పోవడమే సార్, అంతే, ఏం లేదు. అందుకే ఈ ఎక్స్పీరియన్స్ క్లాస్ పెట్టేది సారు. ప్రతి ఒక్కరు షేర్ ఇప్పుడు మనం ఉన్నాము, ఈ రోజు అలా ఉన్నాము, రేపు అలాగే ఉండము. ఈ రోజుకు రేపటికి ఏదో మార్పు ఉంటుంది, ఆ మార్పు ఏదో చెప్పండి అని చెప్తాం. 21 రోజులు ఉంది, ఒక రోజు కాదు, 21 రోజులు ఉంది. 21 రోజుల క్లాస్ లో 1వ రోజు ధ్యానం చేసినాం, 2వ రోజు ధ్యానం చేసినాం, 3వ రోజు ధ్యానం చేసినాం. ఇట్లా ప్రతిరోజు ధ్యానం చేస్తాం. ఈ రోజు ఉన్నట్టు రేపు నిండాం, రేపు ఉన్నట్టు మన్నాడు ఉన్నాం. కానీ అది ఏం గ్రహించినావు నువ్వు? 21 రోజుల్లో ఏం గ్రహించినావు? నీలో ఏం మార్పు వచ్చింది? కోపం తగ్గిందా? లేదా ముందు చేసేంత పని అంటే ముందు విసుగు ఉంటుంది ఒక పని చేసేటప్పుడు, అది ఇప్పుడు తగ్గిందా? లేకపోతే ఏదైనా నేర్చుకున్నావా? జ్ఞానం పెంచుకున్నావా? ఏదైనా జ్ఞానాన్ని తీసుకున్నావా? ఇది షేర్ చేసుకోవడమే ఈ క్లాస్ అనమాట. అలా అందరూ కూడా షేర్ చేసుకోవాలి, అదే చెప్పడం అనమాట. వచ్చినాము, విన్నాము, పోయినాము కాదు, ఏం మార్పు వచ్చింది మనలో, ఏమేమి మనం తెలుసుకున్నాము, ఏమి నేర్చుకున్నాము, అది. ఎస్, మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి. శివజ్యోతి గారు, పద్మకుమారి గారు, కేఎల్ రావు గారు, నరసింహారావు గారు. ఎస్ మేడం, శివజ్యోతి గారు. ఆత్మ ప్రణామాలు మేడం. చాలా బాగున్నాయి, అందరి అనుభవాలు వినుకుంటూ యోగా చేస్తున్నాం మేడం నేను ఇంతసేపు. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క మాస్టరు ఈ జ్ఞానాన్ని చాలా అద్భుతంగా అందిస్తున్నారు మేడం. 21 days చాలా అన్ని మేము వాళ్ళ నుంచి ఒక జ్ఞాన గుళికలను తీసుకుంటున్నాం మేడం. చాలా బాగుంది మేడం. మీరు అమ్మాయికి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు మేడం. అంటే జాయిన్ చేసిండ్రా మేడం ఆమెని అక్కడ? లేదు కదా, నిన్ననే కదా జరిగింది, ఇంకా ప్రాసెస్ చాలా గొప్ప పని చేస్తున్నారు మేడం. మనకు మాస్టర్లు ఇట్లాంటివి ద్వారా జరుగుతుంది, మనం ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. అంతే మేడం. మన ద్వారా ఆమెకి అంటే మనకు కూడా పరీక్ష పెట్టినట్టే మేడం. వీళ్ళు ఏం చేస్తారా చూద్దాం, ఎదుగుతుండ్రా. అది
అమ్మ నాతో ఎక్కడైతుందమ్మా, నాకు ఎవరు తెలుసు, నేను ఇంట్లో కూర్చునేదాన్ని అని చెప్పేదాన్ని ముందైతే. అవును. కానీ ఈ శోధించడం ఉందా పరిష్కారం ఏదైనా ఉందా శోధించడం. కామన్ గా ధ్యానములకు రాకుంటే ఇక నాకెందుకు, ఎంతో మంది ఉన్నారు, నేనెందుకు పట్టించుకోవాలా అనుకుంటాం మేడం. అదే అంటే ధ్యానం ఇంట్లో ఉన్నానమ్మా, నేను ఎక్కడికి బయటికి పోను, ఇల్లు దాటి అవును బయటికి పోను, నాకు ఏ బయట ప్రపంచమో తెలియదు, ఇల్లే నా ప్రపంచం. అట్లాంటప్పుడు నాకు ఎవరు తెలుస్తాయి చెప్పండి. అవును మేడం. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు మేడం. మీకు చాలా పుణ్యం వస్తది. అది కూడా బంగారు సంఖ్యలే కదా. అది అవును, అది కూడా కరెక్టే. పుణ్యమైన పాపమైన అది అనుభవించాల్సిందే ఏదైనా కూడా. ఏది ఏది ఆశించి కాదు, తన దాని నుంచి బయటపడేసి ఒక మంచి ప్రొటెక్షన్ ఇవ్వడం. అంతే మేడం, మీ భావం గొప్పది మేడం, అంతే. ప్రొటెక్షన్ అమ్మాయి కదా, అవును. వయసులో ఉన్న అమ్మాయి ప్రొటెక్షన్ మెయిన్. అమ్మాయికి ఒక పూట తిండి లేకపోయినా పర్వాలేదండి, రక్షణ కావాలి. ఈ రోజు రేపట్ల లేడీస్ బయట ఒక్కరు ఉండాలంటే అసలు ఎట్లా ఉంది పరిస్థితి, అసలు ఘోరంగా ఉంది. రక్షణ కావాలి మేడం. మీ వెనక సీనరీ రియలా మేడం? వాటర్ ఫ్లో అవుతుంది, ఇప్పుడు ఇప్పుడు సార్ పెట్టుకున్నాడు రియలా, అలా డౌట్ సెట్టింగ్స్ ఉంటాయి అంతే కదా. చాలా సెట్టింగ్స్ ఎంత ప్రశాంతంగా ఉంటది అంటే మనసు, అసలు చాలా మేమే అక్కడ వచ్చి ఉన్నామేమో అన్నట్టు అనిపిస్తుంది మేడం. అది సెట్టింగ్ మీరైనా సెట్ చేసుకోవచ్చు. ఆ, అది మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా చెప్పలేదు, మీరైతే క్లాసులు వింటూ ఉన్నారు కదా. వింటున్నా. నేను డైలీ మరి పంచుకుంటాను మేడం, అందరితో పంచుకుంటాను నేను నా అనుభవాలు కానీ, ఆ రోజు సెషన్లో ఏం జరిగిందని కానీ, మాస్టర్స్వి మళ్ళీ రిపీట్ వీడియో వినుకుంటా అన్ని రాసుకుంటా మేడం. ముఖ్యమైన పాయింట్స్ అన్ని రాసుకుంటా. మళ్ళీ నేను కూడా మా దగ్గర ఉన్న పిరమిడ్లో వెళ్ళినప్పుడు అవి రాసుకున్నవి నేను ఆడ క్లాస్ చెప్తా మేడం. అక్కడే కాదు మేడం, మహావతార్ ఫౌండేషన్ లో కూడా చెప్పాలి. ఒక రోజు మీరు కూడా తీసుకోవాలి. ఫస్ట్ శనివారం రోజు కానీ ఇట్లా ఒక రోజు ఉంటుంది కదా, ధ్యాన అనుభవాలు అని. మీరు ధ్యానంలోకి వచ్చింది ఎలా ఉంది, రాకముందు ఎలా ఉంది, ఒక క్లాసు ధ్యాన అనుభవాల క్లాసే తీసుకోండి. ఫస్ట్ ఆ, మొదలు పెట్టండి. ఆ తర్వాత సబ్జెక్టు, మీరు ఎన్నో పుస్తకాలు చదివింటారు. ఇది ఎన్నో పుస్తకాలు ఎందుకు మేడం, మీ దగ్గర ధ్యాన జగత్ ఉంది, అది ఉంటే మొత్తం ప్రపంచం అంతా ఉన్నట్టే. ఆ ధ్యాన అవును జగత్తులో ఒక అంశాన్ని తీసుకొని చెప్పండి మేడం. మీరే అవును క్లాస్ ఇవ్వండి. ఒక క్లాసు అంటే ప్రతి నెల ఇన్ని మాస్టర్లు, 21 రోజులు అంటే 20 మాస్టర్లు వస్తారు. 20 మాస్టర్లలో మీరు ఒకరు ఉండాలి. ప్రయత్నం చేస్తాను మేడం. లేదు, ఆచరణలోకి రావాలి. మీరు సీనియర్ కాబట్టి ప్రయత్నం కాదు, ఆచరణ. ఫస్ట్ ధ్యానం క్లాస్, అనుభవాల క్లాస్ ఒకటి ఇవ్వండి. ఉమ్, ఆ తర్వాత సబ్జెక్టు ప్రతి నెల మనీ మేడం గారికి చెప్తాను నేను, మీది ఒక సెషన్ ఉండాలి ఒక రోజు. ఆ ఒక డేట్ మీరు తీసుకోండి మేడం. ఫస్ట్ ఫస్ట్ అంటే మీరు దాన్ని చదవడానికి కొంచెం టైం కావాలనుకోండి. మీకు ఆల్రెడీ అక్కడ చెప్తున్న ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు పెద్ద విషయమే కాదు ఇక్కడ చెప్పడం. కాబట్టి ఒక సెషన్ మీది ఉండాలి. అది నైట్ అయినా మార్నింగ్ అయినా మీ ఇష్టం. అలా మనము చెప్తుంటే మీ దగ్గర ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అక్కడ. అందులో ఇప్పుడు ఎంతో మంది యోగులు ఉన్నారు. ప్రతి దాంట్లోనూ ఒక యోగి జీవిత ప్రయాణం ఉంటుంది. యోగి అవును జీవితం ఉంది. ఏదో వద్దు, అది చదవండి, అది చెప్పండి. ఆ యోగుల గురించి చెప్పండి. యోగుల క్లాసు మీద అనుకోండి. వారంలో ఒక యోగి క్లాసు మీద అనుకోండి, అది చెప్పండి. సబ్జెక్టు చెప్పడం కంటే అది యోగుల క్లాసు చదివి చెప్పడం నాకు బెటరే కదా, అక్కడ ఉండేదే కదా చెప్తాను. అవును మేడం. ఆ, అలా ఒక క్లాసు మీద ఉండాలి ఖచ్చితంగా మహావతార్ ఫౌండేషన్లో. ఎందుకంటే మనము ఏం నేర్చుకున్నాము, నేర్చుకోవడము అనేది అక్కడే ఉండకూడదు కదా. మనం చెప్తుంటేనే కదా ఎదుగుతాం, మనం నేర్చుకుంటాం కదా. కరెక్టే. కాబట్టి మీరు చెప్పాలి, ప్రతి నెల మీ క్లాసులు ఉండాలి. ఓకేనా మేడం? ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ వస్తుంది, సెప్టెంబర్లో మీ పేరు కూడా ఉంటుంది. ఇంకోటి మేడం, ఐరావతమ్మ అని మీకు తెలుసా మేడం? ఒక ఆమె అవధూత ఆమె. లేదు, తెలియదు. అయితే ఆమె క్లాస్ చెప్పాలని అనుకుంటున్నారు. ప్రతిసారి అంతరంగిక దూత లాగా అనమాట ఆమె. హయ్యర్ నుంచి ఏ న్యూస్ వచ్చినా ఆమె ధ్యానం, ఎక్కువ మౌనంలో ఉంటారు మేడము. అయితే నాకు కనెక్ట్ అయ్యిండ్రు మేడం, ఒక ఫ్రెండ్ ద్వారా, ఆత్మ బంధువు ద్వారా కనెక్ట్ అయ్యిండ్రు. చాలా మంచిగా పాటలు పాడి వినిపించిండ్రు.
చాలా ప్రేమగా ఉంటారనమాట. అయితే నాకు కూడా ఒక క్లాసు చెప్పియండి అమ్మా, నేను అవకాశం వస్తే చెప్తాను అన్నారు. నాగమణి మేడంకి నెంబర్ ఇచ్చిన మేడంది. పాకలపాటి గురువు దగ్గర ఎక్కువ ఆమె ఉంటారనమాట. వాళ్ళ నాన్నకు గురువు అంట, పాకలపాటి గురువు. ఇంకా అట్లా ఆమెకు బాగా పరిచయం అయింది. ఇప్పుడు 60+ ఉంటారు మేడం కూడా. సార్కు ఏంటంటే ఆమె ఏదైనా కూడా హయ్యర్ డైమెన్షన్ నుంచి వచ్చిన న్యూస్ అంతా ఆమెనే తీసుకొస్తుందంట. ఆమె బయటికి రాదు ఎక్కువ. ఇప్పుడిప్పుడు ఆమెను కొంచెం బయటికి రానిస్తున్నారు సార్ కూడా. ఎందుకంటే ఇప్పుడు సార్ లేరు కదా ఇక్కడ మనకు, అంటే భౌతికంగా లేరు కదా మేడం. అందుకొరకు కొద్దిగా ఆమె నుంచి జ్ఞానం పొందాలని అందరికీ కొంచెం ఆమె గురించి. అయితే ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో పత్రిసారు తల్లి సావిత్రమ్మ మేడం పైన ఒకటి యూనివర్సిటీ కడతారంట మేడం పేరు పైన. అయితే డబ్బులు అడిగారు మేడం. అడిగితే నేను కొద్దిగా సాయం చేసిన. మన జూమ్ క్లాస్లో నుంచి కూడా ఎవరన్నా 100 నుంచి అయినా పర్వాలేదు మేడం, ఏదో కొంత. అది అంతా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారంట అక్కడ ఆంధ్రాలో. ఏంటంటే ఒక రూమ్ కట్టడానికి అమౌంట్ కావాలంట మేడం. మొన్న దీనికి రిజిస్ట్రేషన్కి కావాలంటే నేను కొన్ని ఇచ్చిన అమ్మకు. ఇప్పుడు మళ్ళీ జూమ్ క్లాస్లో మీరు కూడా చెప్పండి అమ్మా, ఎవరైనా సహాయం చేస్తారు అని అంటే సరే అని మేడంకి కూడా నెంబర్ ఇచ్చిన, క్లాస్ చెప్పడానికి అని కూడా. ఒకవేళ మీరు ఫోన్ చేసి కనుక్కోండి మేడం. చాలా మంచి మాస్టరు, సీనియర్ మాస్టర్. చేస్తారులే మేడం గారు, చేస్తారు. నాగమణి మేడం దగ్గర నెంబర్ ఉంది మేడం. చేస్తారు. No problem. మేడం ధ్యాన జగత్ తెప్పించుకోవాలంటే ఎలా మేడం? ధ్యాన ధ్యాన జగత్ జగత అడ్రస్ ఉంటుంది సార్, హైదరాబాద్ కొత్తపేట అని అడ్రస్ ఉంటుంది. కాదు, నాకేం తెలియదు, మీరు ఫోన్ నెంబర్ చెప్తే రాసుకుంటా. ధ్యాన జగత్ అనే ఛానల్ కూడా ఉంటుంది సార్. అది మనము నేను గ్రూప్ లో మీకు షేర్ చేస్తాను దాని చేయండి. ఫోటో. ఆ ధ్యాన జగత్ ఫోటో ఏదైతే ఉందో అంటే ఆ అడ్రస్ అంతా కూడా దానికి మనము రాసి పెడితే మనకు మన అడ్రస్ కూడా దానికి పెట్టడం జరుగుతుంది. మనకు పోస్టర్ ద్వారా వస్తుంది. దానికి సంవత్సరం చందా అని ఉంటుంది. అదే మేడం, సంవత్సరం చెందా చెప్పండి, నేను వాళ్ళు పే చేసేస్తాను. ప్రతి నెల నా బుక్ వస్తుంది. అది మనం డిసెంబర్ పెడదాం. వరంగల్కి వెళ్ళినప్పుడు 700 పే చేస్తే సార్ ఆ, అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ, ఫస్ట్ 500 ఉండే, ఇప్పుడు 700 చేసిండ్రు. ఉమ్, మనకు పోస్టులో ఇంటికి వచ్చేస్తారు సార్ రెగ్యులర్ గా. ఓకే మేడం. అయితే మనం వాళ్ళకి ఫోన్ చేసి ఆఫీస్కి చెప్తే మళ్ళీ వాళ్ళు 3 days లో పంపించేస్తారు. ఓకే మేడం. ఇంకొకటి, మీరు ఒక గురువు గురించి పాటలు పాడుతుంటారు కదా, రాధాకృష్ణ గారు. అవును మేడం. ఆ గురువు జీవిత చరిత్ర ఉంటుంది కదా. ఉంది మేడం. కాబట్టి నెక్స్ట్ మీరు కూడా ఆ గురువు జీవిత చరిత్ర టీచ్ చేయాలి. చెప్తాం మేడం. ఓకేనా? అవునా, తత్వాలు చాలా బాగున్నాయి మేడం. అవి తత్వాలు అంటారు కదా సార్, అవి అవును మేడం. తత్వాలు చాలా బాగున్నాయి. అవి తత్వాలు అంటారని తెలుసు నాకు కొద్దిగా. అవును మేడం. అవన్నీ తత్వాలు సార్, చాలా చాలా బాగుంది బాగుండే ఉందంటే అసలు ఒక్కొక్క వాక్యానికి చాలా మీనింగ్ ఉంటది. అవును మేడం. అవన్నీ చాలా బాగుంటాయి. అందరి జీవిత సత్యాలు అవన్నీ. ఇంకా అవును మేడం. చాలా మేడం నేను బాగుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకటి నేర్చుకున్నాను మేడం. ఎలా అంటే ఐ లవ్ యూ, ఫర్గివ్ మీ, ఐఎమ్ సో సారీ, హోపో నోపోనో టెక్నిక్ అంటారు దీన్ని. అట్లా చెప్పినాను మేడం. హోపో నోపోనో టెక్నిక్ దాని పేరు. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఇది థ్యాంక్ యూ. ఇది అలా చెప్పాను మేడం. నన్ను అంతకుముందు క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. ఇది ఏ దానికైనా విశ్వంలో ఎందులోకైనా గానీ చెప్పచ్చు. ఇలా చెప్తున్నాను మేడం. అంతకుముందు మా ఇంట్లో వచ్చేసి దోమలు కరిస్తే నాకు అస్సలు నిద్ర పట్టేది కాదు. బ్యాట్ తీసుకొని వచ్చి అన్ని చంపుతాండి అనమాట. ఇప్పుడు ఒక్క దోమను చంపదు, దోమల మధ్యలోనే కూర్చోండి. ఐఎమ్ సో ఏమి సారీ, కాదు. ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్తాను. అందరూ కూర్చుంటారు, నా మీద దోమ కూర్చొని కూడా లేచిపోతుంది. అంతే, ఏం కాదు. ఇది మాకు కూడా అనుభవమే. సార్ నేర్పించారు మాకు ఇది. దోమలు సూపర్. బ్యాట్ తీసుకొని చంపకండి, అగరబత్తీలు పెట్టకండి, దానిలో ఇబ్బంది కలిగించండి, ఇంట్లో పడుకోంటే మాకేమనిపించదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అబ్బా ఏందబ్బా ఇన్ని దోమలు ఏమో మాకు కొట్టారు. మేడం దోమల మధ్యలో కూర్చుంటాను మేడం. మా ఇంటి చుట్టుపక్కల ఉన్నారు అందరూ, మీరు కూర్చోండి నేను కూర్చుంటాను అని చెప్తాను. కూర్చున్నప్పుడు నేను ఫస్ట్ లోనే చెప్తా, ఐఎమ్ సో సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పి కూర్చుంటాను. ఒక్కడు కూడా కరుస్తుంది మేడం పాపం. రాదు రాదు. ఎందుకంటే ఎలా అంటే విశ్వానికి భాష లేకుండా భావం ఉంది మేడం. ఆ భావం గుర్తెరుగుతాయి. మీరు నిన్ను చెప్పారు, కుక్కలో మన కళ్ళలోకి చూస్తేనే ఎలా
మనతో ప్రేమగా ఉన్నాయా, పగతో ఉన్నాయా, పసిగట్టాయనా, ఇవి కూడా అంతే మేడం. దోమలు కూడా పాపం దాంట్లో కూడా ఆత్మ ఉంది. అవి ఎన్ని రోజులు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని అనుకొని వచ్చారు మనకు తెలియదు, కానీ దోమలు మనం చంపే అర్హత లేదు. ఎట్లంటే సృష్టించే అర్హత లేదు, కాబట్టి మనం చంపకూడదు. ఏ జీవిని కూడా మనం బాధ పెట్టకూడదు. ప్రతి అంతే. జీవిలో కూడా ఆత్మ ఉంది, దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి మేడం. మన నుంచి ఇంకోరికి సహాయమే కావాలి, కానీ అన్యాయం జరగకూడదు అనేసి. ఆ, అది ఇది మేడం. ఇప్పుడు ఇది నేర్చుకున్నారు కదా, ఇది ఒక ఎక్స్పీరియన్సే కదా. అవును అట్లా మేడం. ఈ 21 అవును. డేస్ సెషన్ లో మనం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాం కదా. అవును మేడం. అది అలాంటివి చిన్న చిన్న ఉంటే మనం గమనించాం, కానీ అది కూడా అవును. ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇవే అవును. ఇవే షేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకొకరు దాన్ని పాటిస్తారు. అవును అది మేడం. వీళ్ళు ఇలా చేస్తున్నారు అని సార్ ఉమ్. చెప్పారు, మేము పాటిస్తాం, మేము చెప్పాము ఇంకొకరు ఉమ్. పాటిస్తారు. అట్లా వాళ్ళు నేర్చుకుంటారు. ఆ నేర్చుకునేది చెప్పడానికి, ఎందుకంటే ఉమ్. ఒకరి అనుభవం ఇంకొకరికి పాఠాలే కదా. అదే పత్రిజీ గారు చెప్పింది. అందుకే ఈ సెషన్ అంటే యాక్చువల్ గా నేను మేడం, ఈ సెషన్ అంటే నాకు కొంచెం ఇదే. ఎంత సైట్ ఉంది మేడం నాకు? ఉమ్, ఫుల్ సైట్ ఉంది. అదే. ఇప్పుడు అద్దాల తీసి పక్కకు వారేసిన మా ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోతారు, నీకే సైట్ వెళ్ళిపోయింది అనేసి. ఇది చేస్తే తెలుస్తుంది, నేను చేస్తున్నాను, నేను పొలం తింటున్నాను, మీరు తినండి. డాక్టర్ అనేవాడు నీలో ఉన్నాడు, నువ్వే ఒక డాక్టర్, వేరే డాక్టర్ అవసరమే లేదు. నా పేరు రాధాకృష్ణ, డాక్టర్. నా భార్య నాగమణి, డాక్టర్. నా కొడుకు భరత్ కుమార్, డాక్టర్. విద్యావతి, డాక్టర్. నా ఫ్రెండ్ డాక్టర్. ఎవరు డాక్టర్ వాళ్ళని నమ్ముకోండి, ఇతరుల మీద ఆధారపడద్దండి అని ఎంతో చక్కగా చెప్పాను మేడం. కాబట్టి నా ఒపీనియన్ ఏమంటే, ఏ ఒక్క మన డిసీజ్ వచ్చినా డాక్టర్ దగ్గరికి పోకూడదు. మీలో మీరే డాక్టర్. బాగా గమనించండి, గుర్తెరగండి. భగవంతుడు పుట్టుకతోనే డాక్టర్గా పుట్టించాడు, అది మీరు తెలుసుకోవాలని చెప్పినాడు మేడం. ఒక్కరు కూడా హాస్పిటల్కి పోనీయకూడదని కంకణం కట్టుకున్నాడు మేడం. గ్రేట్ గ్రేట్. అవును మేడం. ఏముంది సార్ అక్కడ, ఇప్పుడు ఉన్నాయి అంటే కొన్ని మనకు పరిష్కారం కానీ ఉంటే అక్కడ కూడా ఆ, ఉమ్. ఈ అలోపతి అంటే ఎలా అంటే కింద పడి సర్జరీలు అయ్యే పరిస్థితి, ఇంకా ఏదైనా యాక్సిడెంట్లు అయినాయి అంటే వాళ్ళ దిక్కు తప్పదు. మేడం, కానీ నాకు వచ్చింది కదా మామూలు మేడం. మామూలు పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవసరం లేదు. ఆ, ఒకవేళ ఇంకా అంతకు ఉన్నాయి అంటే మన పూర్వీకుల నుంచి వచ్చిన చికిత్సలు ఎన్నో ఉన్నాయి. ఆ, ఆయుర్వేదిక్ చికిత్స ఉంది, మర్మ చికిత్స ఉంది, అవును మేడం. అలాగే యోగ చికిత్స ఉంది, హీలింగ్ థెరపీస్ ఉన్నాయి. అవును. ఇలాంటివి మనం అప్రోచ్ అవ్వచ్చు. అవును ఇలా మేడం. అలోపతి మందుల ద్వారా ఏమైతుంది అంటే అవును. సమస్యను మొద్దుబారు, ఇప్పుడు నొప్పి ఉంది అక్కడ స్ప్రే ఏదైనా చేస్తే మాత్రం మొద్దుబారుతుంది అక్కడ, అంతే తప్ప అవును. లోపల నుంచి నీకేం ఫీల్ అవ్వదు అవును మేడం. అనేది. అప్పటికప్పుడు ప్రత్యామ్నాయంగా ఉంటుంది తప్ప రిలీఫ్ ఏమి ఉండదు దాని నుంచి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, జలుబు చేసింది, ముద్ర పెట్టుకోమ్మా, మాత్ర అంటే వద్దమ్మా, నాకు మాత్ర చేదుగా ఉంటే ముద్ర పెట్టుకొని పోగొట్టుకుంటాను. మేడం గారు ఒక మాట మధ్యలో నేను మిస్ అవుతానేమో. ముద్ర వేసుకున్నప్పుడు వెంటనే రిలీఫ్ ఉంటుంది మేడం. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కి మనం రెగ్యులర్ గా వేసుకున్నప్పుడు దాని ప్రభావం ఒక 2 3 ముద్రలు ఒక 2 2 మినిట్స్ అలా వేసుకున్నా కూడా డైలీ రెగ్యులర్ గా వెంటనే మనకి ఏంటి 2 ముక్కల శ్వాస ఏకమైపోతుంది. నేను అది బాగా అబ్జర్వ్ చేశాను. అది ఎంత ఎనర్జెటిక్ అంటే మార్నింగ్ టు నైట్ వరకు సూపర్. అదే నన్ను నడిపిస్తుంది అనుకుంటున్నా. సో అసలు దేనికి కేర్ చేయటంలా మీకు వచ్చే ఆపదలు కూడా ఏదో షెల్టర్ వేసినట్టు ఆగిపోతున్నాయి. పెద్ద తుఫాన్ అనుకోండి, అది ఎలా అయిపోతుందో అలాగనమాట. సో దానికి ఒక నాకు చాలా ఎక్స్పీరియన్సెస్, ఎవరైనా ఆవేశంగా వచ్చినా అది అంతటితో ఆగిపోతుంది అసలు, అదేం గొడవ అవటంలా. కానీ ఇంకా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పెద్ద ఆపదే అనుకున్నది మనకి తెలియకుండానే వెనక్కి వెళ్ళిపోయింది అసలు. అది మోస్ట్ డేంజరస్, కానీ అలా వెనక్కి. తర్వాత అండి నాకు 2 మేజర్ యాక్సిడెంట్స్ క్షణాల్లో త్రుటిలో కళ్ళు మూసి తెరిచేలాగా అంతా చాలా చక్కగా క్లియర్ అయిపోయింది. అసలు ఏం జరగల. అలా నేను 2 యాక్సిడెంట్స్లు మెట్టయి వచ్చింది దాన్ని. సో అసలు చాలా అద్భుతాలే నాకైతే. కాబట్టి తర్వాత ఆహార నియమాలు, ఫుడ్ అయితే ఇదివరకు ఆకలిగా అనిపించేది, ఇప్పుడు ఆకలి అనిపిస్తేనే తినడం మొదలు పెట్టా. బాడీ కూడా లైట్ వెయిట్ లోకి వెళ్ళింది. అందరూ సన్నగా అయ్యామని వాళ్ళ ఊహ, మన హెల్దీగా ఉన్నామా లేదా అన్నది మన ఇంపార్టెంట్ అదనమాట. అంటే లావుగా చబ్బీగా ఉంటేనే అబ్బో బాగున్నట్టు. ఇప్పుడు ఒళ్ళు తగ్గడానికి ఫీల్ అవుతున్నారు, తగ్గాలి తగ్గాలన్న వాళ్ళు తగ్గట్లేదు.
మీరు తగ్గిపోయారండి అంటారు. అంటే లోకం తీరు ఇలా ఉంటదన్నమాట. లావుగా ఉన్నవాళ్ళు మేము తగ్గట్లేదని ఫీల్ అవుతారు. అదే మనల్ని చూసేసరికి అదేంటండి అలా సన్నగా అయిపోయారంటారు. సన్నగా కాదమ్మా, ఎలా ఉండాలో అలా ఉంది అంతే అంతే. నవ్వు ఊరుకుంటాను. ఇంకెక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వాళ్ళకి దానికి అర్థం కాదు కాబట్టి. కాబట్టి ఫుడ్ ఆకలేసినప్పుడే తింటున్నా. అది ఒకటి నాకు మంచి ఎక్స్పీరియన్సెస్. ప్రతిరోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ని అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నా. అది పెట్టుకొని ఒక జర్నల్ లాగా స్టార్ట్ చేశానండి. అలా రాసుకుంటూనే ఉంటాను. రాసుకుంటూ ఉంటే దాని ద్వారా రాయడం వల్ల మీరన్నట్టు మనది మనమే ఎనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం ఏంటి వాళ్ళ ఎలా ఉంది, రోజుకి కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అన్నమాట. నాకు అన్నిట్లోని ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్. అలా ప్రతిరోజు కొంచెం కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటూ విన్న కొత్త విషయాన్ని రాసుకోవడం, నెక్స్ట్ డే దాన్ని పాటించడం, అలాగా కొంచెం కొంచెంగా, మరి ఎక్కువ చేయలేకపోయినా ఒక 2 minutes రూల్ లాగా చేద్దాం, ఇది ఎలా ఉంది అన్నట్టు. దానివల్ల ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది. మనం చేయకపోవడం వల్లే అది ఏంటి. ఇంకొకటి ఏం గమనించానంటే, మనం మంచి చేద్దాం అనుకుంటే మనం ఎన్ని తట్టే వాళ్ళు అది శత్రువైనా సహకరిస్తున్నారు అన్నది గుర్తుపట్టానండి నేను. ఇది అస్సలు మేజర్ ఎక్స్పీరియన్స్. ఎలా అంటే మనకి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు అది సక్సెస్ఫుల్ గా మనకి హెల్ప్ చేస్తున్నారు. అదొక్కటే గుర్తుపెట్టాను నేను. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత ఏదైనా డ్రైవ్ చేసినప్పుడు ఏమో మనకి ఒక్కటే అనిపించింది, నాకు అనిపించింది అలా రాసేసుకుంటా. ఇది ఇలా మన మైండ్ కి డిస్ట్రాక్షన్స్ ఇస్తూ ఉంటది. ఏంటంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ కలగజేస్తా ఉంటది. యాంటీబాడీస్ మన బాడీలోకి వైరస్ అటాక్ చేసినప్పుడు మన తెల్ల రక్త కణాలు ఎలా ఫైట్ చేయడానికి రెడీ అవుతాయో, అంటే మన బాడీలో యాంటీబయాటిక్స్ ఉంటాయి కదండి. మనకి ఏదైనా వైరస్ వచ్చింది, జలుబు వచ్చింది, దాన్ని అటాక్ చేసి ఏం చేస్తుంది, రాకుండా నిర్మూలిస్తాయి కదా. కొన్ని వీక్ బాడీ అనుకోండి, ఏమవుతుంది, మన అటాక్ అయిపోయి హెల్త్ పాడవుతుంది. కానీ మనలో హెల్త్ బాగున్నప్పుడైతే మాత్రం వైట్ బ్లడ్ సెల్స్ ఉంటే ఫైటింగ్ హార్మోన్స్ ఫైట్ చేస్తాయి కాబట్టి బ్లడ్ సెల్స్ అలా మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే మనసులో కూడా కొన్ని అటాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని తీసుకోకుండా మనం పాజిటివ్గా వాటిని మన ఆత్మ మన శరీరాన్ని చక్కగా లైన్లో పెట్టుకుంటే ఆ డిస్ట్రాక్ట్ అవ్వకుండా చాలా హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. ఇది ఒకటి మొన్న నేను చాలా చేసుకున్నప్పుడు క్లియర్ విజన్ వచ్చేసింది అనమాట. సో చాలా హ్యాపీ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చాలా ఎక్స్పీరియన్సెస్ మేడం. అది ఇలా డిస్కస్ చేసుకోవడం వల్లే ఒకళ్ళ పాయింట్స్ ఒకరికి తెలుస్తాయి. చాలా చక్కగా ఉంది. అనుభవాల క్లాసే తీసుకోండి మేడం. ధ్యాన అనుభవాలు ఒక రోజు తీసుకోండి, ఒక సాటర్డే నైట్ మీరు సెషన్. డేట్ సాటర్డే చెప్తాను మేడం. అయితే నిజంగానే మేడం, మనము కొద్దిగా హెల్త్ ఏదన్నా కొద్దిగా సమస్య వచ్చిందంటే ఇంకా ధ్యాన డాక్టర్ అనుభవాల క్లాసే అది అవసరం లేదు మేడం. మన శరీరం మనకు చెప్తుంది ఏది ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది మనమే గుర్తించవచ్చు. నాకు యాక్చువల్గా ఈ వర్షాకాలము చలికాలము డి విటమిన్ ప్రాబ్లం వస్తుంది మేడం, డెఫిషియన్సీ వస్తుంది. దాని నుంచి కాళ్ళు నడవలేక కొంచెం నొప్పులు కొద్దిగా ఎట్లనో ఉంటుంది మేడం. అసలు యాక్టివ్గా ఉండలేకపోతా అనమాట. అయితే 2 years నేను బెడ్డెడ్ అయిపోయినా మేడం. అట్లా 2 months అట్లా. అది టెస్టులు చేస్తే మాత్రం డి విటమిన్ తగ్గిందని తెలిసింది. మళ్ళీ లిక్విడ్స్ రాసి ఇవ్వడం, అవి వాడడము. ఇంకా తర్వాత ఏమన్నా ఎండలో కూర్చోవడం. ఈ టైంలో ఎండ ఎక్కువ ఉండదు కదా మేడం, తీవ్రంగా ఎండ ఉండదు. డి విటమిన్ గురించి కూర్చుందాం కొద్దిసేపు 1/2 hour అట్లా. అట్లా నేను 2 ఎండు చాలా ఫేస్ చేసిన మేడం. తర్వాత మొన్న అట్లనే కొంచెం మళ్ళీ స్టార్ట్ అయింది. అయినా వెంబడే నేను టెస్ట్ చేసుకుంటే మళ్ళీ డి విటమినే తగ్గింది మేడం. నా అంతలకు నేను అది ఏమైందంటే ఎన్నో ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది మేడం. D3 విటమిన్ లేకపోతే చెస్ట్ దగ్గర నొప్పి వచ్చింది. 3 days లైన్గా వచ్చింది. ధ్యానం ఇట్లా యోగా చేస్తున్నా, క్లాస్ వింటున్నా ఒకటే నొప్పి లాగా వచ్చింది. ఎందుకు ఇట్లా వస్తుంది నొప్పి, డి విటమిన్ తక్కువైతే కూడా ఇట్లా వస్తుంది అని ఒక వీడియో విన్నా మేడం. అది మొత్తం ఆర్గాన్స్ అన్నమాట, కిడ్నీస్, లంగ్స్, తర్వాత బ్రెస్ట్ దగ్గర ఇట్లా ఏంటి ఈ హార్ట్ దగ్గర అంతా ఎక్కడైనా ఏదో ఒక నొప్పి ఎక్కడనో దగ్గర వస్తుంది మేడం. అది అట్లా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఎంబడే నేను
లిక్విడ్స్ స్టార్ట్ చేసిన. ఎండలో కొంచెం కొద్దిసేపు అయినా కూర్చోవడం చేస్తున్నా మేడం. ఇంకా కొద్దిగా ఆహారంలో కూడా మార్పులు చేసుకున్నా. డి విటమిన్ ఉండేవి కొద్దిగా తీసుకుంటున్నా. ఇప్పుడు క్యూర్ అయినా మేడం. ఇప్పుడు రెండోది వాడుతున్నా. అది 4 అవి కంప్లీట్ అయితే ఇంకా మానేస్తా మేడం. ఎక్కువ కూడా వాడొద్దు మనం బయట నుంచి. ఏంటంటే ధ్యానంలో కూడా చెప్పుకుంటున్నా నేను. ఇంకా మనం ఎట్లా శాకాహారులమే కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ కూరగాయలు మంచిగా తినడం, శుభ్రంగా కడుక్కొని ఆకుకూరలైనా ఈ వర్షాకాలమైనా శుభ్రంగా కడిగి తినడం ఇట్లా చేస్తున్నాం మేడం. ఎక్కువ ఆర్గానిక్ ఫుడ్డే మేము చేసేది. మిల్లెట్స్ కానీ ఆయిల్స్ కానీ. మీరు యోగాలో సూర్య నమస్కారాలు చేస్తారా? సూర్య నమస్కారం చేస్తా మేడం. అర్ఘ్యం కూడా ఇస్తాను మేడం నేను. ఆ. రాగి అప్పుడు చెంబుతో. ఎక్కువ సూర్యారాధన ఉండడం ద్వారా కూడా మనకు దీని నుంచి బయటపడచ్చు. ఆయనకే సరెండర్ అయ్యి ఆయనని ఇన్వైట్ చేసుకొని మెడిటేషన్ చేయండి. అదే చేస్తున్నాను మేడం. నేను రోజు అర్ఘ్యం ఇస్తా. ఆరోగ్యం హెల్త్ నాకు కొద్దిగా నవగ్రహాలు మన పైన ధ్యానం చేసినా చేయకున్నా మన పైన ప్రభావం అయితే ఉంటది కదా మేడం. అట్లా నేను నవగ్రహాలు కూడా నాకు ధ్యానంలోకి రాకముందే సూర్య నమస్కారం చేస్తుంటే నవగ్రహాలు తిరిగినట్టు కనబడేది మేడం. నాకు ఏందో తిరుగుతుంది ఇట్లా కనబడుతుంది అని అనుకునేదాన్ని. కలర్స్ కనబడ్డాయి శివజ్యోతి మేడం గారు మేడం. జ్యోతి మేడం గారు సీనియర్ కాబట్టి ఆవిడ ఈ రోజు అసలు మనకి టైమే తెలియలేదు. ఎవరికి ఏ పనులు లేనట్టు 8 కూడా అయిపోయింది. కానీ మనకి ఏంటంటే మీకు టైం అయిపోతుంది, నేను కూడా వెళ్ళిపోతాను కాబట్టి ఇప్పుడు మనం సెరటోనిన్ హార్మోన్స్ ఇలా కొన్ని మంచి హార్మోన్స్ అల్టిమేట్ గా ఉంటాయి కాబట్టి మనం మనం ఫస్ట్ మన గురించి ఆలోచించుకుంటే ఆటోమేటిక్ గా మన చుట్టూ ఉన్న పరిసరాలు అంతా మారిపోతాయి. ఫస్ట్ మార్పు మనలో రావాలి. తర్వాత సూర్య నమస్కారాలు ఒకటి, తర్వాత ఎండలో నిలబడడం అనేది, తర్వాత నాడీ శోధన ప్రాణాయామం అనేది, తర్వాత ఈ ఆసనాలు అనేవి, ముద్రలు అనేవి రోజు కొంచెం సేపు చేస్తే చాలు మేడం. ఇంకా మార్నింగ్ మన కోసం మనం ఒక అరగంట గంట మెడిటేషన్ మన కోసం మనం కేటాయించుకుంటే ఇంకా రోజంతా మన సుషుమ్న నాడి అనేది యాక్టివేట్ లోనే ఉంటది. అది ఒక నెల 45 డేస్ అలా మనం కంటిన్యూస్ గా చేస్తే కేవలం మనం ఎవరికి కనిపించుకుని మన పని మనం చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్ గా ఇది నేను కనుక్కున్న సత్యం అనమాట. అంటే బుక్ లో రాసి ఉండొచ్చు, యోగులు చెప్పుండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు జూమ్ సెషన్ లో చెప్పుండొచ్చు. కానీ నేను సొంతంగా మన సైంటిస్ట్ లాగా ప్రతిదీ మనం కనుక్కోవాలి, ఎక్స్పీరియన్స్ చేసి దాని నుండి ఏం నేర్చుకున్నావు, ఈ రోజు నుండి రేపు ఇంకెంత డెవలప్ అయ్యావు, అంటే ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కొంచెం వస్తే చాలు. డే బై డే కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా చాలు మేడం. లైఫ్ లో లాస్ట్ కి ఏది శాశ్వతం కాదని, అంతే మేడం. ప్రతిదీ పర్మనెంట్ కాదు. మనకి ఏ ఫీలింగ్ మూడు అనేది ఇంపార్టెంట్. ఈ రోజున్న ఈ బాడీ కొంచెం పెద్ద అయిన తర్వాత సహకరించకపోవచ్చు. ఇప్పుడు నేను చాలా యాంగ్గా అనిపిస్తాను. కొన్నాళ్ళ తర్వాత ఈ బాడీ కూడా సహకరించలేని స్థితిలో ఉన్నా కూడా ఏంటంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళి డే బై డే ఇంప్రూవ్ చేసి చేతనంత హెల్ప్ చేయడం మనం కావాలంటే. ఇది మాత్రం మన గురించి మనం ఆలోచిస్తే ఆటోమేటిక్ గా అన్ని మనం మారిపోతాయి మేడం. అది నేను కనుక్కున్నా. అందుకే మేడం మన ఆత్మే మనకి ఇంపార్టెంట్. నా శరీరానికి నేను డైలీ లేవంగానే కృతజ్ఞతలు చెప్పుకుంటా మేడం. మంచిగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇయ్యమని, మీకు నేను ఎక్కువ కష్టపెట్టానని చెప్పి నా పనులు నేను చేసుకుంటా, ఎక్కడన్నా వెళ్ళేది ఉంటే కూడా నాకు సహకరించండి అని నా బాడీకి నేను చెప్పుకుంటా మేడం. నా మోకాళ్ళకి కానీ కాళ్ళకి కానీ చాలా చక్కగా నడుచుకుంటూ వచ్చేస్తా. ఇంకా నాకు బాగా దట్టు మీరు క్లాసెస్ లో ఎక్కువ ఉంటారు కదా, డైలీ ఉంటారు. అవును మేడం. మన లోపలనే అన్ని ఉన్నాయి మేడం. ప్రపంచం అంతా మన లోపే ఉంది, వేరే ఎక్కడో లేదు అసలు. మేడం స్ట్రక్ అయినట్టున్నారు. థ్యాంక్ యూ అండి. రాధాకృష్ణ గారు ఇంకా ముగిస్తారా? థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా అందరు మాస్టర్స్ జ్ఞానం పొందుతున్నాము. ఎంతో నేర్చుకున్నాను మేడం ఈ 4-5 years లో నేను జాయిన్ అయినప్పటి నుంచి. ఇంకా ఇక్కడ మామ్నార్లో కూడా పిఎస్ఎంది 2 గ్రూప్స్ ఉంటాయి మాకు. జూమ్ క్లాసులు వీడియోస్ వినడము, అవి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఇంకా వేరే సెషన్స్ విందామంటే ఇంట్లో కొద్దిగా పనులు, నైట్కి ఏమో లేట్ అయిపోతుంది. ఇంకా వేరే అని వింటుంటాం మేడం. టైం దొరకదు. తర్వాత ఇప్పుడు ఈ 4 days అవన్నీ క్లియర్ చేసుకుంటాం మేడం.
ఇప్పుడు వేరే సెషన్స్ చెప్పినవన్నీ వీడియోస్ మళ్ళీ అన్ని వింటాను మేడం నేను. ఏ నెలలో అవి మొత్తం కంప్లీట్ చేసేసుకుంటా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. ఎప్పుడు నైట్ రన్నింగ్ కూడా లోనే చాలా ఉండాలండి. బాగుంటుంది. మన బండి రన్నింగ్ లో ఉండాలి. అంటే మరి ఎక్కువ విషయాలైనా కాకపోయినా ఓ సెషన్ అయినా ఫాలో అవుతుంటే మనకి రన్నింగ్ లోకి వెళ్ళిపోతుంది. వీలైన వాళ్ళు చక్కగా 2 సెషన్స్ ఉపయోగించుకోవచ్చు. 2 వీలవుతాయి అన్న వాళ్ళు బాగుంటుంది. అంతే మధ్యలో అండి. రెస్ట్ ఇంకొకటి చాలా ఏంటంటే బాగుంది మేడం. ఎస్టిమేషన్ ఈ నెల అంటే సెప్టెంబర్ నెల నుంచి మనకు బ్రహ్మ ముహూర్త ధ్యానం ఉంది కాబట్టి ఓన్లీ అంటే అది 4 నుంచి 5 అలా ఉంటుంది కాబట్టి ఆ మెడిటేషన్ ఉంది. ఈ మెడిటేషన్ మనం తీసేసి ఓన్లీ క్లాసులు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది 6 నుంచి 7 వరకు. ఇప్పుడు 6:30 ఉండింది కదా మనకు క్లాసు. ఇంక నుంచి 6 నుంచి 7 వరకు క్లాస్ ఉంటుంది. ఆల్రెడీ బ్రహ్మ ముహూర్త ధ్యానం ఉంది కాబట్టి ఇంకా ఈ separate గా ధ్యానం అంటూ లేదు. డైరెక్ట్ గా క్లాసే ఉంటుంది 6 నుంచి 7 వరకు. 6 నుంచి 6:45 వరకు కూడా మనం మాస్టర్స్ కు జ్ఞానాన్ని ఇవ్వమని అంటే స్టార్ట్ లో ఏం చేయొచ్చు అంటే కావాలంటే ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేసి క్లాస్ మొదలు పెట్టమని చెప్పచ్చు. ఒక 5 నిమిషాలు 6 నుంచి 6:05 వరకు ధ్యానం చేసి ఆ తర్వాత నుంచి క్లాస్ మొదలు పెట్టండి 6:50 వరకు. ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే ఒక 10 మినిట్స్. ఆ తర్వాత 7 కంతా క్లోజ్ చేసేదాన్ని 6 to 7 మెడిటేషన్ తో మొదలు పెడతాము ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత క్లాస్ తీసుకోవడం. ఎందుకంటే ఆల్రెడీ బ్రహ్మ ముహూర్త ధ్యానం మనకు పెట్టడం జరిగింది కాబట్టి మహాతత్వ ఫౌండేషన్ లో ఇది చేయడం జరుగుతుంది. ఈ మార్పులు అందరూ కూడా గమనించాలి. గ్రూప్ లో కూడా మెసేజ్ వస్తుంది. హోస్ట్ కూడా మీరు కూడా గమనించాల్సిందిగా చెప్తున్నాం అనమాట 6 to 7. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ మేడం. రాధాకృష్ణ గారు మాట్లాడండి. ఏం చేసేది అన్మ్యూట్ కావట్లేదు. మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఆత్మ ప్రణామాలు మేడం. రేపు మాది కొత్తింటి గృహ ప్రవేశం ఉంది మేడం. కంగ్రాచులేషన్స్ సార్. మీరందరూ శుభాకాంక్షలు. రావాల్సిందిగా కోరుతున్నాను మేడం. మీ ఆశీస్సులు ఇచ్చినా చాలు మేడం. తప్పకుండా మాస్టర్స్ ఓకే మేడం. మాస్టర్స్ అందరూ కూడా మాస్టర్స్ వస్తారు. కంగ్రాచులేషన్స్ సార్. ఓకే మేడం. కంగ్రాచులేషన్స్ సార్ మల్లేష్ గారు. ఓకే మేడం. రాధాకృష్ణ మేడం. ఓకే సార్ రాధాకృష్ణ గారు సారీ. ఓకే మేడం. ఓకే మేడం. అంత భగవంతుని దయ ఆ గురుదేవుల ఆశీస్సులే మేడం. కొత్తింట్లో పోతున్నాం. అందుకే మేడం ఈ రోజు నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు నుంచి కొత్తింట్లో పోయిన తర్వాత ప్రతి జూమ్ సెక్షన్ లో ఉంటాను మేడం. భగవంతుని దయాలి. ప్రతిరోజు కూడా మేడం నాగమణి మేడం గారు వచ్చారు మాట్లాడాను మేడం. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ రోజు చాలా అద్భుతంగా సెషన్ జరిగింది. ఆ ఆ, అలాగే రేపు మీ గృహప్రవేశం కి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాం సార్. ఓకే మేడం. మీరు కూడా రావాలి మేడం. మీ ఆశీస్సులు ఇవ్వండి మేడం. తప్పకుండా సార్, అంతా శుభంగా జరగాలని కోరుకుంటున్నాం సార్. ఓకే మేడం. లలిత మేడం నా పరిస్థితి అర్థం చేసుకొని యూనివర్స్ రాధా సార్ ని నాకు సపోర్ట్ గా పంపించిందేమో అనుకుంటున్నాను మేడం. అంతే భగవంతుని దయ మేడం. నాకు కూడా నా అదృష్టం మేడం అది. 2 months చాలా ఇబ్బంది పడిపోయాను. జూన్ నెల అంతా కూడా ఎప్పుడు సిగ్నల్ కట్ అయిపోతే అది ఎవరికి హోస్టింగ్ వెళ్తుందో తెలియదు. కొంతమంది నంబర్స్ అయితే మనం సేవ్ చేసుకుంటాము. అలా ఉన్న వాళ్ళకైతే కాల్ చేసి మీరు ఏం చేయండి అని చెప్పొచ్చు. అది ఎవరో అన్నోన్ పర్సన్ కి వెళ్తే మన దగ్గర వాళ్ళ నంబర్ కూడా ఉండదు. అలాంటివన్నీ ఫేస్ చేసేస్తాను మేడం నేనైతే. సార్ ఎంత చక్కగా సార్ కూడా కండక్ట్ చేస్తున్నారు మేడం. 5:30 కల్లా కూడా అన్ని ముందే జాయిన్ అవుతున్నారు. తెలియంది కూడా అడిగి మరీ తెలుసుకుంటున్నారు. నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు మేడం సార్ కూడా. అవును, అది ఎప్పుడైతే అర్హత ఉంటుందో అందించబడుతుంది అంటారు కదా, అలా మనం ఎంత చేయగలుగుతాము అనేది ఎవరి ద్వారా చేయించబడాలి. సారు ఫస్ట్ వద్దులేమో మార్నింగ్ సెషన్ ఇబ్బంది అయితే తీసేద్దాము అన్న. లేదు సార్ ఒకసారి మెసేజ్ పెడదాము, ఎవరో ఒకరు రాకపోతారా చూద్దాము అనేసి. ఇప్పుడు కూడా ఎలా ఉంది, తక్కువ వస్తున్నారు కదా అంటే, లేదు సార్ అద్భుతంగా వచ్చే వాళ్ళైనా మంచిగా సిన్సియర్గా వస్తున్నారు. అయితే ధ్యానానికి అయితే తక్కువగా వస్తున్నారు, క్లాసులకు అయితే వస్తున్నారు కదా. మాస్టర్స్ కూడా మంచిగా జ్ఞానాన్ని ఇస్తున్నారు. సారు ఆయన అసలు
ఆ, మాకు కంప్యూటర్ తెలిసి ఉండి కూడా మేము చేసుకోలేకపోయే వాళ్ళం, అట్లాంటివి తెలియదు ఆయన నేర్చుకొని చేస్తున్నారు కదా అని చెప్పడంతో, ఓకే అమ్మా అయితే మార్నింగ్ సెషన్ క్లాసులు పెడదాం. అట్లా రాధాకృష్ణ గారు చేసిన ఈ సేవకు సారు ఓకే క్లాసులు కండక్ట్ చేద్దాము అని చెప్పడం జరిగింది అనమాట. అంటే జనాలు ఎంత మనం మెసేజ్లు పెడుతున్నా ఎందుకో డివియేట్ అవుతున్నారో తెలియట్లేదు, ఏమైతుందో. ముందు ఎలా నిండిపోయి ఉండేదండి క్లాసులు కదా, ఆ అంత అవును అద్భుతంగా మేడం. చెప్పేవాళ్ళు. ఇప్పుడు రాను రాను తగ్గిపోతూ ఉంది అది. మళ్ళా మనం మోటివేషన్ మెసేజెస్ పెడుతూ ఉండాలి. ఏదన్నా మీరు కూడా పెడుతూ ఉండండి వాయిస్ మెసేజ్లు, లేకపోతే ఏదైనా వీడియోస్, పత్రిజీ గారి వీడియోస్ ఉంటాయి కదా, అదైనా షేర్ చేయడం కానీ, ఎందుకంటే క్లాసులోకి రావడం ద్వారా ఎలా ఉంటుంది అని చేస్తూ ఉంటే మనము ఒక్కొక్కరు మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటారు. మళ్ళీ మనము ఆ, అంటే ఆ ప్రభావాన్ని తీసుకురావాలి మళ్ళీ తిరిగి. తప్పకుండా మేడం. నాగమణి మేడం గారికి చాలా బాగా కండక్ట్ చేశారు కదా మేడం ఆవిడ. చాలా చాలా అసలు మేము చక్కగా ఆవిడ. ఒక్కొక్కటి నేర్చుకుంటే మాకు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో. ఈవెన్ సుమ గారు, పారిజాత గారు కూడా హోస్టింగే చేసేవాళ్ళు, మెసేజ్లు లేదు. తర్వాత ఎప్పుడో కానీ నిదానంగా మెసేజ్లు పెట్టడం జరిగింది. తర్వాత ఎప్పుడో కానీ లాస్ట్కి మాస్టర్స్ తీసుకురావడానికి వచ్చేది. అలా నేను అంటే నాకు కూడా సార్ ఒక్కొక్కటి నేర్పిస్తూ వస్తే, మేడం గారు అలా కాదు, రావడమే బుల్లెట్ దిగింది అంతే. ఇంకా అవునండి, రావడమే అవును. మెసేజ్, గ్రూప్ లో మెసేజ్లు కానీ, మాస్టర్స్ మాట్లాడడం కానీ, హోస్టింగ్ కానీ అన్ని ఒకటే అట్ ది టైం వచ్చేసినాయి మేడం దగ్గర. ఆవిడ ఫస్ట్ భయపడిపోయారు, నాకు ఏమీ రాదండి మాట్లాడడం అన్నారు. ఈవిడ అసలు ఇంకా యాప్ట్ గా వక్త కింద అయిపోయారు అంతే నాగమణి గారు. కానీ మధ్యలో మరి డ్రాప్ అయ్యారంటే అది యూనివర్స్ పరిస్థితులు అంటే మేడం యొక్క ఇది కాదు, మేడం నేను పరిస్థితులు. డ్రాప్ అవ్వలేదు మేడం, ఉన్నాను. సిగ్నల్ ప్రాబ్లం వల్ల వీడియో ఆన్ హోస్ట్ చేసుకోవడానికి హోస్టింగ్ గా కుదరట్లేదు మేడం. మేడం, అదే మీరు చక్కగా వక్తగా చాలా బాగా పనిచేస్తున్నారు. చాలా చక్కగా వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో హోస్టింగ్ చేయడం అనేది ఒక ఆర్ట్ అన్నమాట. ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు చెప్పడం వేరు, కానీ మీరు ఈ ప్రొఫెషన్లోకి నాకు అసలు మాట్లాడడం రాదన్నారు. మీరు అసలు ఫోర్స్ఫుల్ గా వచ్చినా అవును మేడం. కూడా వచ్చారు అలా. కానీ చాలా బాగా లేదు, అంటే చేశారండి. తపన ఉంది. లలిత తపన మేడము ఉంది. నేను మేడం వాళ్ళలాగా నేను చెయ్యాలి అనే తపన ఉంది. నేను అలా మేడం 3 చెయ్యాలి. సెషన్స్ అటెండ్ చేస్తుంది. మేడం ఒక్కతే 3 సెషన్స్ అటెండ్ చేస్తుంది. కనీసం మేడం కి ఒక సెషన్ అన్నా మనం హెల్ప్ చేయాలి అనేదే ఉండేది మేడం నాకు. అంటే ఆ తర్వాత హోస్ట్ అంటే ఆ తర్వాత ఏం వర్క్ ఉంటుంది ఏమీ తెలీదు. మేడం ఇంత చేస్తుంది, మనం దాంట్లో 1% అన్నా పంచుకోవాలనేదే ఉండింది నాకు అప్పుడు. మీకు కానీ ఇంకా ల్యాప్టాప్ లేదన్నారు. ల్యాప్టాప్ లేదన్నారు, వెంటనే సమకూరింది కదా, వెంటనే వచ్చేసింది. మేడం మేడం నేను గారేమో పర్సనల్ ప్రాంప్ట్ ఇచ్చారు. మీరు నైట్ సెషన్ లో ఫాలో అయ్యి కొంచెం ప్రాంప్ట్ ఇచ్చారు కదా లలిత గారు. లలిత మేడం మీకు ప్రాంప్ట్ ఇచ్చారు కదా, ఫస్ట్ లో స్టార్టింగ్ లో కొంచెం ఇచ్చారు కొన్ని క్లాసు, తర్వాత మీరు ఇంకా అందిపుచ్చేసుకున్నారు. సో అలాగా ఇప్పుడు మళ్ళీ రాధాకృష్ణ గారు, అలాగే ఇప్పుడు రాధాకృష్ణ గారు కూడా బాగానే సార్ కూడా కంగ్రాచులేషన్స్ మీకు కూడా. మీరు ఏముంది కూడా, నాదేం లేదు, అంత భగవంతుని దయ. యూనివర్స్ ఆజ్ఞలైందే, శివుడు ఆజ్ఞలైందే చీమైనా కుట్టదని సార్. అవును మేడం. అయితే మాకు ఆ అవకాశం అయితే కష్టం సార్. ఎర్లీ అవర్స్ లో మేము ప్రిపేర్ చేసుకోవడం మాకైతే ఇంకా అసలు చేయాలని ఉన్నా కూడా మాకు ఇంకా సహకారం కష్టం సార్ బాగా. మీ ద్వారా ఏం చేయాలందో అది చేస్తారు మేడం. అంతే మేడం. నా వల్ల నేను ఎడ్యుకేట్ చేయడం కాబట్టి, సో అలా నేను ఎక్కడికి వెళ్ళినా, క్లాసెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మొన్న ఈవెన్ నేను ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళినా అక్కడ కూడా ముద్ర వేయించాను నేను అసలు. వాళ్ళకి అవన్నీ మీ చెప్తాను. ద్వారా ఏం జరగాలో అది యూనివర్స్ జరిగిస్తుంది అంతే. అందులో కొంతమంది కనెక్ట్ అయ్యారు, కొంచెం పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కొంతమంది విన్నారు. పెద్దవాళ్ళు అయితే ఇదే మేడం ఇలా వేయాలి అన్నారు. ఇంకో ఆయన పెద్ద ఆయన బాగా ఇన్స్పైర్ అయిపోయాడు. ఆయన ఆసనాలు వేసి చూపించారు ఆ క్లాస్ లో ఒక 5 minutes. అది మా ఎజెండాలో లేదు, కానీ వెళ్ళిన ప్రతిసారి చిన్న హింట్ ఇచ్చి వాళ్ళకి, అంటే మనకి ఏముందో వాళ్ళకి చెప్పాలి. మంచి కదా, పెద్దవాళ్ళు ఉంటారు, బీపీ షుగర్స్ ఉంటాయి, ముద్రాస్ ఇవన్నీ. చాలా బాగా సెషన్స్ చేయగలిగాను. ఇప్పుడు లైఫ్ లో కూడా ప్రతి ఛాలెంజ్ అలాగే వెళ్ళిపోతుంది మేడం. ఏది ఎవరి కోసం ఆగదు, కాలం మాత్రం తన పని అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో మన ద్వారా ఎంతమంది నడిచొస్తారు ఈ దారిలో అన్నది, మనం వెళ్ళే దారిలో ఎంతమంది నడిచొస్తారు
ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్ నాగమణి మేడం గారు, నెక్స్ట్ సెషన్ లో కూడా మొదలు పెట్టండి. మీరు కూడా ఏదైనా పుస్తక స్వాధ్యాయం చేయడం, ఫస్ట్ మీ యొక్క అనుభవాలే ఒక క్లాస్ ఇవ్వండి. అలాగే ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు ఏదైనా పుస్తకము తీసుకొని చెప్పడము, అంటే ఇంకా నేర్చుకోవడము, దీన్ని చేస్తూనే జ్ఞానాన్ని పంచడం. ఇంతవరకు నేర్చుకున్నాం కదా, అదే తీసుకొని చెప్పడం అనేది మొదలు పెట్టండి. ఓకే మేడం. శివజ్యోతి మేడం, నాకు ఒకసారి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఈ మంత్ లో సెప్టెంబర్ మంత్ లో శనివారం రోజు మీ క్లాస్ తీసుకుంటాను. అయితే మార్నింగ్ సెషన్ లో ధ్యాన అనుభవాలు మేడం. మేడం సెల్లే ఉంది మేడం, నా దగ్గర ల్యాప్టాప్ లేదు మేడం. ఒకటి ల్యాప్టాప్ తో పని లేదు. శివజ్యోతి గారు, మీరు యోగా చేస్తారు కదా, అవును మేడం. శనివారము మనకు యోగా సెషన్ ఇచ్చారు సారు. మీరు నేర్పిస్తారా అందరికి వచ్చిన వాళ్ళకి? వచ్చిన వాళ్ళకా మేడం? చేయిస్తాను. ప్రాణాయామ యోగా సాటర్డే, ఇంకొక రోజు ధ్యాన అనుభవాలు. ఒకటి ఇది శనివారం మనకు ఇది చెప్పారు కదా. సమగ్ర జీవన శైలి శుక్రవారం సార్ తీసుకుంటారు కదా. శనివారము ప్రాణాయామ యోగా ఒక వారం, లేదంటే నెలలో రెండు వారాలు. మనకి ఎన్ని శనివారాలు వస్తాయి? 4 వస్తాయా, 3 వస్తాయి? చూడండి, ఒకసారి 5 వస్తాయి. అట్లా కాదు, ఇక్కడ 21 days లో 3 వస్తుంటాయి మేడం. 3 వస్తాయి మేడం. కాబట్టి ఒక శనివారము మీరు క్లాస్ తీసుకోండి, 2 శనివారాలు యోగా చెప్పండి. ఓకేనా మేడం, అర్థమైందా? సరే మేడం. నేర్పించాలి, మీకు మీరే చేసుకుంటే ఎట్లా? కాదు కదా, నేర్పించండి మేడం. అంతే. అవే ఫస్ట్ ధ్యానమాయజ్ఞంలో మేకల వెంకటేష్ అని ఒక వీడియో 23 అనుకుంటా మేడం. ఆ వీడియో నేను షేర్ చేసుకొని నా పర్సనల్ దాంట్లో ఉంచేసుకున్నా. అది చూసి చాలా రోజులు చేసిన తర్వాత ఇప్పుడు సొంతంగా నాకు ఇంకా అలవాటు అయిపోయింది. అన్ని జ్ఞాపకం ఉంటాయి. ఇంకా నేను ఇట్లా క్లాసులు వినుకుంటానే చేసేస్తాను మేడం. ప్రాణాయామాలు యోగా అయితే యోగా, అవి మీరు 2 శనివారాలు యోగా, ఒక శనివారం మీరు క్లాస్. మిగతా టైంలో ఎవరైనా అనుభవాలు ఒక క్లాస్ తీసుకోండి. శనివారం 2 శనివారాలు యోగా. ఇది ఖచ్చితంగా ఇంకా నుంచి చేయాలి. మార్నింగే కదా మేడం? మార్నింగ్ 6 నుంచి 7 వరకు. ఓకేనా, ఇది చేయాలి. శివజ్యోతి మేడం గారు, ఇప్పుడు ఇదే సెషన్స్ మార్నింగ్ డబ్బులు పెట్టి చేసుకుంటున్నారు మేడం. ఇప్పుడు మీరు ఏవైతే నేర్పుతా అంటున్నారో దాంట్లో అంత పెద్ద వెరైటీస్ ఏమి ఉండవు. ఇవే ఆసనాలు ఏం చేస్తున్నారు వాళ్ళు, అమౌంట్ తో చేస్తున్నారు. కానీ మీరు సేవ చేస్తారు కాబట్టి యోగా అనగానే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కనీసం మీరు ఇనీషియల్ గా చిన్నగా స్టార్ట్ చేసిన, సూర్య నమస్కారంతో ఈవెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు బయటకు వెళ్ళి అంత టైం వెచ్చించలేరు. కానీ ఈ జూమ్ లో చేయడం వల్ల ఫాలో అవుతారు మేడం. అంటే ఇంట్లో ఉండి చేసుకుంటాం కదా, బయటకు వెళ్ళక్కర్లేదు. సో మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సిటిజన్స్ కి చాలా బాగుంటది మేడం. ఇది ఎట్లా అంటే అంత కూర్చున్న దగ్గరనే మనం కాళ్ళు స్ట్రైట్ గా సాపుకొని కూర్చోవచ్చు. మంచిగా ప్రతి ఆర్గాన్ కు మనకు రియాక్ట్ అవుతుంది అనమాట ఈ యోగా. ప్రతి అవయవం అనమాట. కళ్ళ కాడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఆ అవయవాలు మొత్తం ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి మేడం. ప్రతి ఒక్కటి చాలా నచ్చింది మేడం. అందుకే నేను వదలకుండా క్లాస్ అయితే కూడా నేను ఆన్ చేసుకోను, జూమ్ క్లాస్ లో బంద్ చేసుకొని హెడ్ లో ఉన్న హెడ్, నెక్, ఐస్, తర్వాత షోల్డర్స్, ఫింగర్స్, హ్యాండ్స్, లెగ్స్, ఈ ఏంటి ఫింగర్, లెగ్స్, టోస్ ఉంటాయి, పాదం అన్నీ. అది ఒక రౌండ్, 2 రౌండ్స్, 3 రౌండ్స్, ఒక 12 టైమ్స్ చేస్తే మేడం, ఇది రెగ్యులర్ గా చేయాలి. సూర్య నమస్కారం ఇవి రెగ్యులర్ గా చేయడం వల్ల ఇంకా అసలు చాలా బాగుంటది మేడం. ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. మధ్యలో బ్రేక్ వచ్చిందా అంటే మాత్రం మళ్ళీ ఒళ్ళొంగదు మేడం. ఇంకా అదే ఇప్పటి నుంచి మీరు శనివారం మీరు చెప్తారు కదా, ఇది చెప్పడం ద్వారా మిగతా రోజులు వాళ్ళు అవి చేసుకొని జాయిన్ అవుతారు క్లాస్ కు. మేడం బాగా చెప్పారు, అది కరెక్ట్ మేడం. తర్వాత ప్రాణాయామ మేడం ఒక ప్రాణాయామ, భ్రమరి ప్రాణాయామ అలా కూడా చెప్తే మేడం
ఐదు రకాల ప్రాణాయామాలు ఉంటాయి కదా, 5 రకాల ప్రాణాయామాలు. చేస్తాను మేడం. మనం సింపుల్ బాడీ ఎక్సర్సైజ్ 1 అవర్ టైం ఉంది కదా. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తే మేడం, తర్వాత యోగాసనాలు చిన్న చిన్నగా అలవాటు చేస్తే అంతే. బాడీకి ఇనీషియల్ గా ఉన్న వాళ్ళకి చేస్తారు, బాగా వచ్చిన వాళ్ళు అలాగే చేసుకుంటారు కదా మేడం. ప్రైమరీ హెడ్ టు టవ్ అనేది బేసిక్ అయినా చేస్తారమ్మా, అందులో ఏం డిస్కషన్ లేదు. హెడ్ టు అనే టవ్ అనేది అందరూ చేయగలుగుతారు. అవి తల నుంచి పాదాల వరకు ఉండేది అది చెప్పించవచ్చు, ఎవరైనా చేయగలుగుతారు కాబట్టి. అలాగే ఈ ప్రాణాయామం కాబట్టి ఇది ఈ మంత్ నుంచి మనం మొదలు పెట్టేది. మనకు మెడిటేషన్ ఆల్రెడీ బ్రహ్మ ముహూర్తం ఉంది కాబట్టి ఇది మేడం మెసేజ్ పెట్టండి గ్రూప్ లో మీరు, ఏది ఈ కొత్తగా చేంజెస్ ఏమైతే ఉన్నాయో ఆ మెసేజ్. ఇంకా నుంచి మనకు మెడిటేషన్ ఓకే మేడం. ఏదైతే ఉందో అది ఉండదు, బ్రహ్మ ముహూర్త ధ్యానమే ఉంటుంది. 6 నుంచి 7 వరకు క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత శుక్రవారం సమగ్ర జీవన శైలి ఉంటుంది. శనివారము యోగా ఉంటుంది, ప్రాణాయామ యోగా. ఓకే ఇది మీరు ఇదంతా కూడా టెక్స్ట్ ఓకే చేసి మేడం. మెసేజ్ పెట్టండి, ఓకేనా? ఎస్ రమేష్ గారు ఓకే అనుకుంటే మేడం. హ్యాండ్ రైస్ చేశారు. మేడం, చిన్న స్మాల్ సజెషను. అంటే ఆ, ఇప్పుడు రామాయణ మహాభారతం వీటిలో క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఒక్కో రోజు ఒక్కొక్క క్యారెక్టర్. ఇప్పుడు రామాయణంలో చూసుకుంటే వీ హ్యావ్ సో మెనీ క్యారెక్టర్స్, మహాభారతంలో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి మనం ఇది ఒక సెషన్ లాగా పెట్టుకుంటే ఆ సెషన్ ఇట్ విల్ గో ఫర్ చాలా రోజులకి అదే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం డిస్కస్ చేస్తే కూడా బాగుంటుంది అటని ఒక చిన్న ఒక థాట్. అది కొంచెం ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది అటని మనం చూడాలి. అంటే చాలా పాత్రలు ఉంటాయి రామాయణ మహాభారతం, మన పురాణాలు, భాగవతం అని. దీనిలో ఒక్కొక్క పాత్రల గురించి మనం జస్ట్ డిస్కస్ చేసినా కూడా మనకి వచ్చి మనం పురాణాలు చదవలేము, శ్లోకాలు చదవలేము, మంత్రాలు చెప్పుకోలేము, అంతా ఉంటుంది. కానీ మనకు వచ్చి చాలా సింపుల్గా మనకి అర్థమయ్యేటట్టుగా కంటెంట్ అనేది మన అందరికి తెలుస్తుంది అటని జస్ట్ ఒక స్మాల్ ఐడియా అంతే. ఒక క్లాస్ మీ ద్వారా కూడా తీసుకోండి సార్ ఆ సబ్జెక్ట్. ఈ మేడం, మంత్ లో నాకు ఒక సెషన్ రమేష్ గారిది కూడా తీసుకోండి మేడం. సార్ కి తెలిసిన జ్ఞానాన్ని కూడా అందిస్తారు రమేష్ గారు. సార్ మీరు ఫోన్ ఓకే నెంబర్ మేడం. ఒకసారి చెప్పండి, నోట్ చేసుకుంటారు. మేడం నాకు అంత థాట్ లేదు మేడం, అంత నాలెడ్జ్ తక్కువ ఏంటి నాకు సార్, నిజానికి. మనకేంటి ఆ తెలిస్తే ఆ చెప్పమన్నారు, ఈ తెలిస్తే ఈ చెప్పమన్నారు. మీకు తెలిసిందే జ్ఞానమే మీరు అంటే అది మీ వరకే ఉండకూడదు కదా, అందరికీ కూడా ఆ జ్ఞానాన్ని అందించబడాలి కదా సార్. కాబట్టి మీరు నంబర్ చెప్పండి సార్, ఒక సెషన్ మీది కూడా ఉంటుంది. మేడం ఇది నా నెంబరు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. శివజ్యోతి మేడం మీరు కూడా నంబర్ చెప్పండి మేడం. చెప్తాను. 9666 నెంబర్ మేడం? 9 మేడం 9 666 666 05 05 75 75 88. 88. ఓకే మేడం. రమేష్ మేడం, మేడం ఇది మా మిస్సెస్ నెంబర్ కూడా ఇస్తాను. ఓకే. అన్మ్యూట్ చేసుకోండి సార్, చెప్పండి. మేడం నెంబరు నాకు 2-3 ఫోన్లు ఉన్నాయి. ఒక నెంబర్ నేను చెప్తున్నాను. 944 ఓకే సార్. 52 ఓకే సార్. 87 సార్. 413. ఓకే సార్. 944 52 87 413. అంటే అది పద్మావతి రమేష్ అని ఉంటుంది. పద్మావతి రమేష్ అని ఉంటుంది. అంటే నాకు నాకు నా నెంబర్ అనేది ఆల్టర్నేట్ గా 3 ఫోన్లు వాడుతుంటాను. నాకు కరెక్ట్ గా రెగ్యులర్ గా వాడే ఇదే ఏదైతే ఉందో అది మనం అటెండ్ అయితే చాలు మీరు. అది మేడం గారు కాల్ చేస్తారు.
కాబట్టి అక్కడ కూడా జ్ఞానాన్ని తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ముగ్గురు మాస్టర్స్ వచ్చారు కొత్తగా. మేడం, మీరు ఇంకా కాల్స్ చేయడంలో ఇక్కడ ముగ్గురు వచ్చేసారు ఆల్రెడీ. రమేష్ గారు, నాగమణి గారు, శివజ్యోతి గారు, 3 క్లాసులు వచ్చేసాయి. అదే సార్ సిలబస్ కూడా ఈరోజు పోస్ట్ చేశారు మేడం, అదే రాసుకొని ఇప్పుడే ఫిల్అప్ చేస్తాను. థ్యాంక్ యూ ఓకేనా? థ్యాంక్ యూ. నాకు మేడం గారు తీసుకోండి అంటే ఎవరున్నారు మాస్టర్ అడిగింది. మాస్టర్ లేడం అనుభవాల వచ్చేది 10 మంది. ఎవరు వీడియోలు ఆన్ చేసుకోరు, ఏం మాట్లాడరు. ఈ మేడం ఈ క్లాస్ ఇస్తుంది. ఇంకోటి ఈ మామూలు సెషన్ అంటే ఏదో పని చేసుకుంటా అంటాము, వాళ్ళు చెప్తా అంటారు, మేము చేసి పంపిస్తా అంటాము. ఎలా అని ఆవిడకి ఆన్సర్ ఇవ్వాలా నేను ఫస్ట్. ఈ పిల్లలు నిన్న స్కూల్ లేదు కదా, మళ్ళీ రేపు స్కూల్ ఉండదు. ఆ పిల్లకేమో జ్వరం వచ్చింది, అది పోవాలని నేను ఇంత చదువుకుంటానమ్మా. ఓకే, అప్పుడు నేను మెసేజ్ పెట్టి, ఎందుకంటే లేకపోతే పోయి దగ్గర ఉండాలంటే ఈ సెషన్కి ఎట్లా అంటే కంటిన్యూగా ఇక్కడే కూర్చోవాలి నేను. అవును మేడం. అప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది. మాస్టర్ లేరంటారు, వీళ్ళు ఎవరు మాట్లాడరు, నేనేం మాట్లాడుకొని ఏం చేయాలనుకున్నా. చూడండి, 7 గంటలకు అయిపోవాలి అండి, 7:30కి అయిపోవాలంటే 8:30 అవుతుందేమో దగ్గర ఇంకా అవ్వట్లేదు మేడం, క్లాస్ కంటిన్యూ అవుతుంది. అవుతుంది. అట్లా ఉందన్నమాట. వస్తే ఒక మాట అద్భుతంగా ఉంటుంది. ఎస్, ఒక మాట ఇప్పుడు రమేష్ సార్ అన్నదే మనసులో నాకు చాలా కాలం నుంచి నా మనసులో నచ్చిన విషయం. ఈ రమేష్ గారికి కృతజ్ఞతలు. ఎందుకు తెలుసా, మనకి మహాభారతం, రామాయణం ఇందులో ఉన్న స్టోరీస్ లో మేము చిన్నప్పుడు మహాభారత సీరియల్ కానీ రామాయణ స్టోరీస్ కానీ విన్నాం. కానీ క్యారెక్టర్స్ లో కొన్ని ఇంకా ఇంకా బాగా డెప్త్ గా వెళ్ళాలంటే వాళ్ళ ఒక్కొక్క నేచరు మనం నేర్చుకోవాలి కంపల్సరీగా. సో ఒక్కొక్కటి అలా చెప్పడం కూడా చాలా బాగుంటుంది మేడం. నాకైతే మొదలు పెట్టండి. అయితే ఇంకా మీరు కూడా రండి. ఓకే, తీసుకోండి, దానికి మేడం, ఏముంది. వినడం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు పుస్తకం తీసి చదవాలి అంటే మనం ఆ పుస్తకాన్ని కొంటాం కానీ పక్కన పెడతాం. బట్ అదేంటంటే రెగ్యులర్ గా మనం వినడం ద్వారానే చెప్తూ ఉంటే నేర్చుకోవడం అనేది ఈజీ అయిపోయింది ఇప్పుడు నవేడేస్. అంతేకాని మనం ఏదో పుస్తకం చదవాలి అని పెట్టుకుంటాం కానీ ఆ గోల్ రీచ్ కాలేకపోతున్నాం. బట్ వినడం వల్ల కూడా మనం ఎంతో నాలెడ్జ్ ఉంది ఈ రోజుల్లో ఆల్రెడీ సోషల్ పత్రిక మీడియాలో. గారు చెప్పడం జరిగింది, చూడండి, వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు అది కూడా గమనించవచ్చు. పత్రిజీ గారు కృష్ణుడు అంటే ఏంటి, కృష్ణతత్వం అంటే ఏంటి, అట్లా కొన్ని చెప్పడం జరిగింది, అట్లా క్యారెక్టర్స్ గురించి. అలాంటివి కూడా మనం తీసుకొని నేను జంతువులకి మా దేవుళ్ళకి ఉన్న సంబంధం గురించి చూడండి. కనకదుర్గమ్మ వారి దగ్గర పులి అనేది ఉంటుంది, సింహం. అలాగే పులి వెనకాల ఉంటుంది. అలాగే మనకి ఈశ్వరుడు దగ్గర నందీశ్వరుడు ముందు ఉంటాడు. సో అది నేను ఒకసారి చెప్పాను, పత్రి సార్ చెప్పిందే విని నేను అది చెప్పడం జరిగింది మేడం క్లాస్ లో. కుమారస్వామికి అలాగే వినాయకుడికి ఎలుక వాహనం, ఇలాగా వాళ్ళ నుండి నేర్చుకుంటారట ఒక్కొక్క జంతువు నుండి. అలా మనం కూడా ఏంటి లేడీస్ నుండి జెంట్స్ నేర్చుకోవాలని. అలా ఇప్పుడు అక్కడున్న క్యారెక్టర్స్ వాళ్ళ నుండి మనం ఏం నేర్చుకోవాలి అన్నది తెలుస్తుంది అనే ఒపీనియన్ తో అప్పుడు నాకు చాలా రోజుల నుంచి కొన్నాళ్ళ నుంచి ఇదే థాట్ ఉంది, రమేష్ గారి థాటే ఉంది. బట్ వినే ద్వారా నేర్చుకోవాలి కానీ నేను ఇప్పుడు పుస్తకం కొనుక్కొని చదవాలి అంటే నాకు ఉన్న ఈ టైం లిమిటేషన్స్ కి డిస్ట్రాక్ట్ అయిపోతున్నా. ఇదే ఉందనుకోండి ఈ పని మీద ఉంటా, కానీ మనసుంటే మార్గం ఉంటుంది. అట్లీస్ట్ వినడం ద్వారా అయినా నేర్చుకోవచ్చు. మేడం ఎన్నో ఉన్నాయి, చూడండి, పత్రిజీ గారు చెప్పినవే ఉన్నాయి, తీసుకొని వద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం. మనకు తెలిసింది అణువులో రేణు అంతా, ఇంకా అసలు ఎంతో నేర్చుకోవాలి. ఈ జన్మకి అయ్యేనా అనిపిస్తుంది. కష్టం అంటే మనకంటే బాగా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే అంత తర్వాత క్లాస్కి వెళ్తాము. కాదు మేడం, ఇప్పుడు అణువులో అణువు అంత నేర్చుకున్నాం అంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు కవ్వేను, కానీ తాబేలు కుందేలు లాగా స్లోగా నేర్చుకుంటే విన్ ద రేస్ అని. అంతే, తాబేలు లాగైనా పాకాలి కదా మేడం స్లోగా. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ మేడం. అందరూ కూడా Thank you, చాలా madam. మీకు కూడా. అద్భుతంగా ముందుకు వచ్చారు, మాట్లాడారు, సలహాలు సూచనలు ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. ముందు ఇంకా అద్భుతంగా చేద్దాం అనుకుందాం, ఈ సెషన్ ముందుకు తీసుకెళ్దాము. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుదాము. ఇంకా ఎంతో మందిని మన ద్వారా తీసుకొని వద్దాం క్లాసులకు, మన ద్వారా నెక్స్ట్
ఓకే మేడం. జ్ఞానాన్ని పంచుతూ తీసుకొని వద్దాం. ఓకేనా? ఓకే మేడం మేడం. మీరు మీకు రంగనాథ్ సార్ కి చాలా చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన శిష్యురాలిగా మీరు ఈ సెషన్స్ ను కూడా ముందుకు ఎక్కడ ఆపకుండా తీసుకెళ్తున్నారు. మేడం గారికి ప్రత్యేకంగా అందరూ కూడా క్లాప్స్ కొట్టవలసిందే. ఆ దారా ఎందుకంటే ఆవిడ చేయించబడుతోంది అంతే. చాలా చాలా ఇంట్లో బిజీ వర్క్ అందరికీ ఉంది, మాకు ఉందని చెప్తున్నావు చెప్పట్లేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలా కంటిన్యూస్ గా అయింది మీరు ఒక్కరే మేడం, ఏ రీజన్ చెప్పకుండా. పడుతోందేమో ఇందులో మనం ఎంతో నేర్చుకునేది ఇంకా ఉంది కాబట్టి నూరుతా ఉన్నారు, బాగా సాన పెడతా ఉన్నారు. సార్కి కూడా రంగనాథ్ సార్కి ఎప్పటికీ మనం ఒక గురువుగా మేము ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటాం. నేను ఏ ముహూర్తాలు వచ్చానో అప్పటి నుంచి 3 years అవుతుంది, అప్పటి నుంచి ఇలా కంటిన్యూస్ గానే ఇలా వింటూనే ఉంటాను. చాలా హ్యాపీగానే ఉంది మేడం. మనతో పాటు ఇంకొంతమంది మనం కూడా నడవాలని కోరుకుంటున్నాను. అది ఇక్కడ అందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి, అందరికీ పంచాలి, అందరినీ ఇంకా ఈ జ్ఞానం అందించేలాగా దాన్ని తీసుకురావాలి. థ్యాంక్ యూ ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.